ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. చాలా సంతోషము. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా వందనాలు మరి శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించునుగాక. ఈ కుటుంబానికి కూడా దేవుడు సమాధానం దయచేయునుగాక. మంచిది. మనందరం కూడా పరిశుద్ధ లేఖనాలు కూడా మనం కొంత సమయాన్ని గడిపే ప్రయత్నం చేద్దాము. కీర్తనల గ్రంథము 91వ కీర్తన, 91వ కీర్తన మొదటి వచనం నుంచి 7వ వచనం వరకు చదువుదాం. కీర్తనలు 91వ కీర్తన 1వ వచనం మొదలుకొని 7వ వచనం వరకు మనందరం గమనించుదాం. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. చదవండి. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. రాత్రి ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ పక్కను 1000 మంది పడినను, నీ కుడి పక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే. అలాగే మరొక లేఖనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం మొదలుకొని. ఏలియా చేసినదంతయును, అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియును అహాబు యెజెబెలుకు తెలియజెప్పగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానమును పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకటి ప్రాణములే చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయునుగాక. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణములను కాపాడుకున్నకై పోయి యోధా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అతడ ఉండమని తన దాసునితో చెప్పి, తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదిలీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్షము గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను, ఇంత మట్టుకును చాలును, నా ప్రాణమును తీసుకొనమని ప్రార్థన చేసెను. అతడు బదిలీ వృక్షము క్రింద పరుండి నిద్రించుండగా ఒక దేవదూత వచ్చి అతనిని ముట్టి, నువ్వు లేచి భోజనము చేయమని చెప్పెను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పము నీలబుడ్డియు కనబడిన కనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతనిని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణమునికి సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేమునకు వచ్చి అచట ఉన్న ఒక గుహలోని చేరి బస చేసెను. యెహోవా అతనికి ప్రత్యక్షమై, ఏలియా, ఇచట నీకేమి చేయుచున్నావని అతనిని అడగగా, అతడు, ఈ ఇశ్రాయేలు వారు నీ నిబంధనలను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవుడునకు యెహోవా కొరకు మహారోషము గలవాడినై నేను ఒకడిని మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయటకే చూస్తున్నారని మనవి చేసెను. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, వీరున్న చోటే తల ఉంచండి. కరికర పూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా, ప్రభువా, మేము ఎప్పుడైతే బలహీనమై ఉన్నామో అప్పుడే బలవంతులమై ఉన్నాము. మా బలహీనతల్లోనే మాకు బలమును అనుగ్రహించేటువంటి దేవుడవు నీవు. చదవబడిన లేఖనాన్ని బట్టి మిమ్మల్ని మేము స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. మాకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారంలో మీరు అనుగ్రహించండి. మా అందరితో కూడా మీరు మాట్లాడండి ప్రభువా.
కృపగల దేవా, నీ వాక్యమే మాకు ఆదరణ కలిగించేది గనుక మా అందరికీ కూడా ప్రభా నీ వాక్యం చేత ఆదరణను అనుగ్రహించమని, నీ కృపలో మమ్మల్ని అందరిని ఒకసారి జ్ఞాపకం చేసుకోనమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ఆమేన్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. జాగ్రత్తగా గమనించండి. 91వ కీర్తనలో చాలామందికి ఈ యొక్క కీర్తన కంఠస్థంగానే ఉంటుంది. వాళ్ళు చెప్పమని చెప్పగానే టకాటకాన 91వ కీర్తన ప్రతి ఒక్కరు కూడా చెప్పడానికి, అందరూ కూడా దీన్ని పలుమార్లు చదివినటువంటి లేఖనమే. అక్కడ రాయబడిన ప్రకారంగా మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో దేవుని గురించి రాయబడినటువంటి లేఖనాలన్నిటినీ మీరు గమనించినట్లయితే, దేవుడు తనకు తాను కానీ మనుష్యులను కానీ వివిధ రకాల రీతులుగా తను పోల్చుకుంటూ ఉంటాడు. ఆయన మనుష్యులను వృక్షాలుగా పోల్చాడు. దానికంటే ముందు ఆయన వృక్షమై ఉన్నాడు. ఆమేన్. ఆయన తనను నమ్ముతున్న ప్రజలలో జీవం ఉత్పత్తి కావాలని ఆశపడ్డాడు. ఎందుకంటే ఆయన జీవమై ఉన్నాడు కాబట్టి. ఇక్కడ దేవుడు, నేను మిమ్మల్ని తదేకంగా చూడాలని ఆశ కోరుతున్నాడు. వచనం ఏంటంటే 4వ వచనాన్ని గమనించండి. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యమును కేడమును డాలునై ఉన్నది. ఇక్కడ he shall cover thee with his feathers and his wings shall thou trust, his trust shall be thy shield and buckler. ఇక్కడ దేవుడు తాను సెలవిస్తున్న మాట ఏంటంటే, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆ రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. నేను ఈ రోజున మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఒక చిన్న అంశాన్ని ముందు పెట్టాలనుకుంటున్నాను. కన్సీల్మెంట్ అండర్ హిజ్ వింగ్స్ అంటే ఆయన రెక్కల కింద దాచబడుట. కన్సీల్మెంట్ అండర్ హిజ్ వింగ్స్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే, అసలు దేవుడు తన్ను తాను ఈ రీతిగా పోల్చుకోవడానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విధానం ఉన్నది. ఎందుకంటే రెక్కలతో కప్పేదంతయు కూడా పక్షులే తమకు పుట్టినటువంటి ఆ పిల్లలను మాత్రమే రెక్కలతో కప్పుతాయి. తమది కాని వాటిని ఎన్నటికీ కప్పవు. అన్నమాట జాగ్రత్తగా వినాలా. ఏ పక్షి అయినా సరే తనదైన దానిని మాత్రమే తన రెక్కల కిందికి తీసుకొని ఆశ్రయాన్ని కలగజేసి కప్పి వాటిని భద్రంగా దాచిపెడుతూ ఉంటుంది. దేవుడు కూడా తన్ను తాను ఏం చెప్పుకుంటున్నాడంటే, నేను నా రెక్కల కింద నిన్ను కప్పుతాను, నా రెక్కల కిందే నీకు ఆశ్రయాన్ని కలగజేస్తాను అంటున్నాడు ఆయన. మనందరికి తెలుసు, దేవుడు ఒక నిజమైనటువంటి పక్షిరాజు అయి ఉన్నాడు. ఆమేన్. పక్షిరాజు అయినటువంటి ఆయన ఎలాగున తన పిల్లలను కప్పుతాడో, దేవుడు యెషయా గ్రంథంలోను మరొక చోట కూడా ఏమంటాడంటే, కోడి తన పిల్లలను కప్పునట్లుగా అంటూ ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ మన కంటికి పక్షిరాజు అనేది తరచుగా కనబడదు, కానీ కోడి పిల్లలను అయితే మనం తరచుగా చూస్తూనే ఉంటాం. ఆమేన్. మీరందరూ ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలా. దేవుడు తన్ను తాను పక్షితో పోల్చుకోవడానికి, మనల్ని కప్పడాన్ని గురించి మాట్లాడడానికి ఒక అద్భుతమైనటువంటి ప్రత్యక్షత దాగుందని వెనకాల. ఏంటంటే, పక్షిరాజుకే కానీ ఒక కోడికే కానీ దానికి పిల్లలు వచ్చేటువంటి ఆ క్రమాన్ని మీరు గమనిస్తే, అది 2 సార్లు జన్మించే క్రమాన్ని కలిగి ఉంటుంది.
ఒక మానవుడు ఎలాగునైతే ఒక పురుషుడి యొక్క బీజము స్త్రీ యొక్క గర్భంలో పడగానే అక్కడ జీవం ఉత్పత్తి అవుతుంది. ఉత్పత్తి అయినటువంటి ఆ జీవము 9 నెలల వరకు కూడా అది జీవంగానే తల్లి గర్భంలోనే ఉంటూ ఎదుగుతూ ఉంటుంది. ఎదిగినటువంటి ఆ కాలము ముగియగానే ఆ తర్వాత ఆ యొక్క ఎవరైతే ఆ గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువు బయటకు రావడము, బయటకు వచ్చిన వెంటనే ఏ శిశువు కూడా తను కాపాడుకోలేని పరిస్థితిలో ఉంటుంది కనుకే ఆ శిశువును కాపాడే బాధ్యత ఆ తల్లిదే. కరెక్టేనా? ఇప్పుడు పక్షిరాజు అయినా సరే, కోడి పిల్ల అయినా సరే, నేను జన్మ యొక్క క్రమంలో ఈ యొక్క 2 విధానాలు చూపిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. జన్మించబడుతున్నటువంటి ఆ క్రమంలోనే ఈ 2 విధానాలను చూడాలి. ఏ పక్షికైనా సరే ఈ 2 పక్షుల జాగ్రత్తగా 2 జన్మలు ఉంటాయి. ఒకటి అది గుడ్డు రూపంలో వచ్చేది మొదటి జన్మ, గుడ్డులో నుంచి పిల్ల బయటకు వచ్చేది 2వ జన్మ. ఎసార్నో? దాని యొక్క ఆడజీవిలోనికి పడేటువంటి బీజం పడుతుంది, కానీ పడినటువంటి ఆ బీజం తర్వాత అది ఫలదీకరణ చెందిన తర్వాత ఒక గుడ్డు రూపంలో మారుతుంది, గుడ్డు పెట్టింది. ఇప్పుడు ఇంతకీ నేను అడిగేది ఏంటంటే, గుడ్డు పెట్టినప్పుడు బర్త్ డేటా, పిల్ల పుట్టినప్పుడు బర్త్ డేటా? మీరు ఆలోచన చేయాలి. అయ్యా దయచేసి ఫోన్లు నేను మాట్లాడాలనుకుంటే ఒక 40 నిమిషాలు జాగ్రత్తగా ఉండండి కొంచెం. గుడ్డు పెట్టినప్పుడు బర్త్ డేటా, ఎప్పుడు చేయాలి దానికి బర్త్డే? గుడ్డు పెట్టినప్పుడు బర్త్డే చేద్దామా, లేదా గుడ్డులోంచి పిల్ల వచ్చినప్పుడు బర్త్డే చేద్దామా? ఎందుకంటే దేవుడు పక్షిరాజుతో పోల్చి రెక్కల కింద కాపాడుతాను అన్నప్పుడు అద్భుతమైన విషయాలు దాచి ఉంచాడు దాంట్లో. ఒకటి ఎప్పుడెప్పుడు దాస్తాడు, ఒకటి గుడ్డు రూపంలో ఉండగా దాస్తాడు. ఎసర్రో? తర్వాత ఆ గుడ్డు పొదిగిన తర్వాత, పొదగడానికి టైం పడుతుందిగా ఖచ్చితంగా, ఇట్ టేక్స్ 21 days కదా, 21 దినాలు అది జరిగిన తర్వాత ఎప్పుడైతే అది పిల్లగా బయటకు వస్తుందో అప్పుడు దాస్తాడు. ఎసర్రో? ఆయన రెక్కల కింద ఆశ్రయమే, ఆయన రెక్కల కింద భద్రతే. ఎప్పటి వరకు? ఆయన నిర్ణయించిన నిర్ణయ కాలం వరకు ఆ భద్రత కొనసాగాల్సిందే. ఒక పక్షిరాజు తన యొక్క పిల్లల్ని పెట్టగానే, గుడ్లను పెట్టగానే, ఒక కోడి గుడ్లను పెట్టగానే అది కాపాడుతూ ఉంటుంది. అదేం చేస్తుంది? ఒకేసారి 20 గుడ్లు పెట్టదు. అది ఏందయ్యా? ఒకేసారి 20 గుడ్లు పెట్టదు. అది మొట్టమొదటిగా ఒక్కరితోనే ప్రారంభమవుతుంది. ఆమేన్. జీవమైన మరణమైన ఒక్కడి నుంచే ఉత్పత్తి అవ్వాలా. ఎసర్నో? ఒక గుడ్డు, 2 గుడ్లు, 3 గుడ్లు, 4 గుడ్లు, అట్లా అది పెట్టవలసినవన్నీ గుడ్లు పెట్టిన తర్వాత వాటన్నిటినీ ఒకచోట సమకూర్చుకొని దానిపైన కూర్చుండి దాని వేడిని ఆ గుడ్లకు తగులినట్లుగా చేసి తిప్పే దిశగా తిప్పుతూ, దాంట్లో పాడయ్యే గుడ్లు పాడైపోతాయి. కరెక్టేనా? కొన్ని గుడ్లు మాత్రమే చక్కగా ఆ వేడిని పట్టుకొని, ఆ వేడిని తీసుకున్నటువంటి ఆ గుడ్లు మాత్రమే జీవంలో వృద్ధి చెంది ఒక పిల్లగా బయటకు వస్తూ ఉంటాయి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కూడా అలాగే పేతురు, యాకోబు, యోహాను ఒక్కొక్కరిని గుడి రూపంలో తెచ్చుకున్నాడు. ఆయన తెచ్చుకొని వీళ్ళందరినీ కూడా పెంతకొస్తాడు పొదిగేశాడు ఆయన. ఏమి? వాళ్ళందరినీ పెంతకొస్తున్నాడు, పొదిగేశాడు. పొదిగిన తర్వాత ఆ గుడ్లన్నీ ఏమయ్యాయి? ఒక్కసారి పిల్లలు అయిపోయాయి. మామూలు పిల్లలు అవ్వలేవు, అవి ఏమైపోయి పిల్లలు అవడంతో పాటు శక్తి కలిగినటువంటి యవ్వన ప్రాయంలోకి వచ్చినటువంటి పక్షులుగా మారాయి అవి. అందుకే ఆ యొక్క పొదిగేటువంటి కార్యక్రమం, యవ్వన దశలోకి వచ్చి బలమును పొందే కార్యక్రమం వచ్చే వరకు కూడా మధ్యలో సాతానుగాడు వచ్చి పేతురును సంఘాన్ని పట్టుకుంటానన్నా కూడా దేవుడు తన రెక్కలతో సంఘాన్ని కప్పేశాడు. కప్పాయని అంటాడు ఏమని? నేను నిన్ను గూర్చి సాతాను బహుగా వేడుకున్నాడు కానీ, వాడు ప్రయత్నం చేశాడు కానీ, నిన్ను గూర్చి నేను వేడుకొని నేను తప్పింపజేశాను. నువ్వు మొదట స్థిరపడు, తర్వాత నీ సహోదరులు స్థిరపరచు, తర్వాత యుద్ధాలు చెద్దురులేండి. ఆమేన్.
దేవుడు ఎప్పుడు కూడా తన పిల్లలైనటువంటి వారిని మాత్రము తన రెక్కల కింద ఎల్లవెల్లలా కాపాడుతూనే ఉంటాడు. సాధారణంగా ఏ పక్షినన్నా చూడండి, గుడ్లుండగానే పాముల నుంచి కదా, పాముల నుంచి కానీ వేరే పక్షుల నుంచి కానీ, ఎందుకంటే కొన్ని పక్షులు వచ్చి ఏం చేస్తాయంటే వాటి గుడ్లను పక్కన దోసేసి దాని గుడ్లు పెట్టిపోతుంది అక్కడ. కరెక్టేనా? అక్కడ ఉన్న పక్షి ఇది కూడా నా గుడ్డేమో అనుకొని పొదిగేస్తూ ఉంటుంది. అది అంటే గుడ్లు ఉన్నటువంటి సమయంలోనైనా సరే కాపాడాలా. మరియు అది పిల్ల దశలోకి వచ్చిన తర్వాత కూడా వేరే దుష్ట మృగాలు తినకుండా, వేరే జంతువులు వేరే పక్షులు దాన్ని వేటాడకుండా ఉండనట్లుగా అప్పుడు కాపాడాలా. అప్పుడు రెక్కల నీడ అవసరమే. అయితే జాగ్రత్తగా వినండి, ఇక్కడ అది గుడ్డు రూపంలో పడుతున్నటువంటి దాని జన్మ మన యొక్క నీటి బాప్తిస్మానికి సాదృశ్యం. అది ఎప్పుడైతే ఆ గుడ్డులో నుంచి పొదిగి పిల్లగా బయటకు వస్తుందో అది ఆత్మ బాప్తిస్మానికి సాదృశ్యము. ఆమేన్. అంటే నీటి బాప్తిస్మంలోనూ మనకు రెక్కల కింద నీడ కావాలి కదా. పిల్లగా జన్మించబడిన తర్వాత కూడా దేవుని యొక్క రెక్కల కింద ఆశ్రయం కావాలి. ఎప్పుడు అవసరం లేదు? ఎప్పుడయ్యా అంటే నీవు ఆ పిల్లగా ఉన్నటువంటి ఆ స్థాయిలో నుంచి ఎదిగి ఎప్పుడైతే యవ్వన ప్రాయంలోనికి నీవు పక్షిరాజు పిల్లవి కాక పక్షిరాజుగా నీవు పరిగణలోనికి తీసుకొనబడేటువంటి పుత్ర స్వీకారం వచ్చిన తర్వాత నీకు అధికారాలు అప్పచెప్పబడతాయి. ఆమేన్. అందుకే ఆయన అంటాడు, ఎప్పుడు కూడా దేవుడు చేసేటువంటి అద్భుతమైన కార్యము అన్ని కాలాలలో అన్ని యుగాలలో ఇదే. ఆయన ఎల్లవేళలా తన పిల్లలను రెక్కల కింద కాపాడుతూ భద్రపరుస్తూ ఉన్నాడు. రెక్కల కింద కప్పడం అంటే ఏంటయ్యా? భద్రత, శత్రువుకి కనబడకుండా దాచుట, ఏ రకమైన అపాయము దరిచేరకుండా దాని చుట్టూ ఒక కంచె వేయుట. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ అదే అంటాడు దేవుడు, ఏమని? నేను నా రెక్కలతో నిన్ను కప్పుచున్నాను, నీకు నా రెక్కల కిందే ఆశ్రయము. మలాకి గ్రంథంలో మరొక మాట రాయబడుతుంది, నీ రెక్కల కిందే నాకు ఆరోగ్యము. ఎసార్నో, ఆ రెక్కల కిందే అన్ని దాచిపెట్టబడి ఉన్నాయి అక్కడ. ఆమేన్. దేవుడు కూడా తను చేసినటువంటి సృష్టి అంతటిలో కూడా ఇదే కార్యాన్ని చేస్తూ వస్తున్నాడు ఆయన. ఆది మొదలుకొని ఇప్పటి వరకు కూడా తన ప్రియమైనటువంటి పిల్లల్ని ఎల్లవేళలా తన రెక్కల నీడలో భద్రపరుస్తూ కాపాడుతూ వస్తూనే ఉన్నాడు. కానీ ఆయన కాపాడడానికి దాచడానికి ప్రత్యేకమైనటువంటి షరతులు ఉన్నాయి. ఆమేన్. ఎలాగనైతే ఒక పక్షి తన గుడ్లను కానీ తన పిల్లల్ని కానీ ప్రమాదం వచ్చినప్పుడు కానీ విశ్రాంతి తీసుకునే సమయంలో కానీ ఎలాగన దాచి ఉంచుతుందో, అలాగే దేవుడు కూడా మనము ఆయన పిల్లలమైన మనలను ప్రతి శ్రమలోను, ప్రతి ఇరుకులోను, ప్రతి ఇబ్బందిలోను, ప్రతి శోధనలోను, ప్రతి విశ్రాంతి తీసుకునే ప్రతి సమయంలో కూడా మనలను తన రెక్కలతోనే కప్పుతున్నాడు ఆయన. ఆమేన్. కానీ ఇక్కడ మాట చూపిస్తే కీర్తన 27వ కీర్తన 5వ వచనం చూడండి. వారు 27:5 27:5 ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఆశ్రయదుర్గం అంటే తెలుసు కదా, ఒక శత్రువు ఒక వ్యక్తిని కనుక చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు తీర్పు తీర్చబడే గడి వచ్చే వరకు కూడా ఎవరు ఆయనను ముట్టకుండా ఉండడానికి ఒక ఆశ్చర్యపురాలు కట్టించబడతాయి. దానిలోనికి ఒకసారి ప్రవేశించారా ఇక ఎవ్వడు కూడా అతన్ని ఏమీ చేయడానికి వీల్లేదు. ఒకవేళ లోనికి ఆశ్చర్యపురంలోనికి జొచ్చినావా అని తప్పిదం ఉన్నప్పటికీ కూడా దానిలో ఉన్నంత వరకు అతన్ని ఏమీ ముట్టడానికి వీల్లేదు. అదే ఆశ్చర్యపురము. ఆమేన్. అది అక్కడ అంచాడు, ఆపత్కాలమున అంటే ప్రమాదాలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చేటువంటి ఆ గడియలలో తన పర్ణశాలలో తన్ను
నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయదుర్గము మీద నన్ను ఎక్కించును. ఆశ్రయదుర్గం మీద ఎక్కిన తర్వాత శత్రువుకి, నిన్ను చంపాలనుకునే వాడికి నీ చెయ్యి తాకుతుండినటువంటి సమయంలోనైనా సరే వాడు నేనేం చేయలేడు. ఎందుకంటే ఆ ఆశ్రయదుర్గం యొక్క విలువే అది. ఆమేన్. దేవుడు ఎల్లవేళలా అంతే. కాకపోతే సమస్య ఏంటంటే ఆ దాచబడుచున్నటువంటి ఆ రెక్కల కింద ఉన్నటువంటి ఆ పిల్లల గురించి ప్రపంచానికి అవగాహన లేదు. నా మాట జాగ్రత్తగా వినాల. ఆ దాచబడుతున్నటువంటి పిల్లల గురించి ప్రపంచానికి అవగాహన లేదు. ఎందుకని దాచడము? భద్రత కావాలి. ఎందుకని దాచడము? దాని వృద్ధి జరగాలి. ఎందుకని దాచడము? ఆపత్కాలం ముగిసిపోవాలి. అలాగూ దాచకపోతే మరణం వస్తుంది. అలాగూ దాచబడకపోతే ఖచ్చితంగా దానికి మనము పూర్తి స్థాయి క్షీణతకు గురి అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఆమేన్. ఇప్పుడు మనం చదివిన మరొక లేఖనాన్ని గమనించుదాం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము. అక్కడ ఆ పరిస్థితుల్లో మీరు చూస్తే కర్మేలు పర్వతం మీద ఏలియా ప్రవక్త అత్యంత గొప్ప శక్తి చేత 400 కంటే పైచులకు ప్రవక్తలని, అబద్ధ ప్రవక్తలని యెహోవాయే దేవుడు అని నిరూపణ కలగజేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరి చేత యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని గొప్ప గొప్ప కేకలు వేయబడిన ఒక గొప్ప ప్రదర్శన జరిగిన స్థలం అది. ఈ స్థలము తర్వాత జరిగిన సంగతి అంతా కూడా యెజబెలు మరియు ఆహాబు వారి కుటుంబంలో జరుగుతున్న డిస్కషన్ ఏమని, రేపు ఇదే సమయానికి ఆ ఏలియా యొక్క తల ఈ సమయం కల అతను మరణం అవ్వాల్సిందే అని దూతలకు పిలిచి ఆ దూతలకు ఈ విషయాన్ని తెలియజేసి వారు ఉటావుటిన పరిగెత్తుకొని వచ్చి ఏలియాకి విషయం తెలియజేయగానే అప్పటి వరకు బలవంతుడిగా గొప్ప ప్రదర్శన చేసినటువంటి ఆ ఏలియా బలహీనుడైపోయాడు. అతడు నేను చేసిన దేవుడి సేవేగా, నేను మాట్లాడింది దేవుని మాటలేగా, నేను చేసిన క్రియ అంతా దేవుడు ఆజ్ఞాపించిందేగా, అయినను నా మరణానికి అపాయం రాకుండా పోలేదే, నేను నాకంటే ముందు వాడబడినటువంటి గొప్ప ప్రవక్తల కంటే నేను గొప్పవాడిని కాదే, వాళ్ళు చేసిన గొప్ప క్రియల కంటే నేను చేసిన క్రియలు గొప్పవి కావే, వారు సముద్రాన్ని 2 పాయలుగా చేసిన వాళ్ళు, వారు ఎలా పడితే అలా దేవుడి చేత దర్శనాలు పొందుకోబడి గొప్ప గొప్ప క్రియలు చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు, వాళ్ళకంటే నేను గొప్పవాడినేమి కాదే, నేను చేసినదంతా కూడా ఆయన ఆజ్ఞ ప్రకారంగా చేసి తినే, అయినను ఇది ఎలా నా ప్రాణం మీదకి వచ్చాను. అప్పుడు దేవుడితో అంటాడు, ప్రభువా నా పితరుల కంటే నేను గొప్ప ప్రవక్తను కాదు కదా, ఎలా ఇది నన్ను నా ప్రాణములు పొంచి ఉండే పరిస్థితులు నేను ఎందుకు ఇలాగ చేయబడ్డాను అని తాను బాధ చేత, భయము చేత, మరణ భయం, అది ఏ భయం? అది మరణ భయం చేత పారిపోతున్నటువంటి ఆ పరిస్థితుల్లో ఆయనకంటూ నియమించబడినటువంటి ఒక నిర్ణయ కాలంలో తన తండ్రి అయినటువంటి ఆ పక్షిరాజు మరలా తన రెక్కలను ఆయన పైన కప్పాడు. ఆ బదరీ వృక్షం కింద అతని పైన రెక్కలు కప్పి ఆయన అంటాడు, ఏలియా ఎందుకు బాధపడుతున్నావు? ఏమైనది నీకు? నీ చుట్టూ జరిగే సమస్తము కూడా నా నియంత్రణలోనే ఉంటుందిగా, నువ్వు నా నిజమైన ప్రవక్తగా నీ ఉండినంత కాలము నీకు ఏ అపాయం రాకుండా నేను కాపాడుతానుగా. అప్పుడు అంటాడు ఏమని, అయ్యో ప్రభువా నేను ఏమని చెప్పాను నా బాధలు నీకు, నాకు నిలువ నీడలేదు, నన్ను పట్టించుకునేవాడు లేడు, నన్ను కాపాడేవాడు లేకుండా పోయినాడు, నాతో పాటు నా బాధల్ని పంచుకోవడానికి పక్కన ఇంకొకడు ఉన్నాడా లేదా అనుకోవడానికి కూడా నా పక్కన ఇంకొక సహవాసం కూడా లేకుండా పోయిందే ప్రభువా అని తన యొక్క గోడు బాధనంతా వెళ్ళగక్కుచున్నటువంటి సమయం అది. ఆ సమయంలో దేవుడు అంటాడు, ఎవడు చెప్పాడు నువ్వు ఒక్కడివే ఉన్నావని? నువ్వు ఒక్కడే ఉన్నావు నీకు ఎవరు చెప్పారు? 18వ వచనం దాంట్లో, అయినను ఇజ్రాయేలీలలో బయలుదేవతకు మోకాళ్ళు ఉన్నటువంటి
నోటితో కానివని కనీసం ఉచ్చరించకుండా ముద్దు పెట్టకుండా ఉన్నటువంటి 7,000 మంది పైన నా రెక్కలు కప్పి ఉన్నాను కాబట్టి అని కలవలే. ప్రవక్త కంటికి సైతము కూడా మరుగు చేయబడినటువంటి 7,000 మంది ఉన్నారు అక్కడ. ప్రవక్త కంటికే కనబడడం లేదంటే సాధారణమైన ప్రజల కంటికి ఎలాగ కనబడతారు వీళ్ళు? అంటే ఇజ్రాయేలులో కొన్ని లక్షల కొలది మంది జనాంగం ఉన్న చోట 7,000 మందిని ప్రత్యేకంగా ఏర్పరచుకొని ఆ 7,000 మందిని తన రెక్కలతో కప్పి, అంటే ఎందుకు కప్పాడు? నువ్వంటే నా రెక్కల నుంచి నేను నిన్ను బయటకు పంపి నేను నీతో ఒక కార్యం చేశాను కాబట్టి నిన్ను ఎత్తుకుపోవడానికి ఆ రాబందు యజబేల్ అనే రాబందుని వెనకాల పడింది కాబట్టి నువ్వు ఒక్కడిగా ఉన్న వెనకాల చూసుకుంటే ఎవడు లేడనుకుంటున్నావు. ఒక్కసారి నా రెక్కల కిందికి రా. ఈ 7,000 మందిలో నువ్వు 7,001వ వాడవైతావు నువ్వు. దేవుడు ఆపత్కాల సమయంలో తన ప్రజలను ఎల్లప్పుడూ కూడా తన రెక్కల కింద దాస్తాడు. దాచి ఉంచుట ఆయనకి ఇష్టమైన కార్యం. ఎందుకో తెలుసా? ఇక్కడ యెషయా గ్రంథం 45వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 45:15. యెషయా గ్రంథము 45:15. అంటే నేను నా బైబిల్కి మీ బైబిల్కి వ్యత్యాసం ఉంటుందా? ఎల్లవేళ తప్పే చదువుతారు ఎందుకని? ఎప్పుడు చూడు తప్పే చదువుతారు ఎందుకని ఎవరో ఒకరు? అంటే బైబిల్ వర్షన్లు వేరే ఉంటున్నాయా? చదవండి. ఇజ్రాయేలుల దేవా రక్షక దేవుడవై ఉన్నావు. అయ్యా దేవుడు ఏమంటాడంటే అక్కడ ఆయన యొక్క గుణ లక్షణాన్ని గురించి అక్కడ ఉన్నటువంటి రాయబడిన వాక్యంలో చూస్తే దేవుడు ఎల్లవేళలా తన్ను తాను మరుగు చేసుకునే ఉంటున్నాడు. ఆయన అనాది కాలము మొదలుకొని ఆయన తన్ను తాను మరుగు చేసుకునే దేవుడు గనకే తన ప్రజలను కూడా తన రెక్కల కింద మరుగు చేస్తున్నాడు. ఆయన అందరికీ చూపించరు, కరెక్టేనా? అందరికీ చూపించబడవవి. చాలా విలువైనటువంటి విషయాల్ని కానీ చాలా అరుదైన విషయాలు కానీ ప్రాముఖ్యమైన విషయాలు కానీ ఎప్పుడు బహిర్గతం చేసేవి కావవి. ఆమేన్. నా దగ్గర 100 కోట్ల డైమండ్ ఉంది, చేతులు పట్టుకుని తిరుగుతానా అందరు కనబడే రీతిగా? ఏం చేస్తాను? అది దాచిపెడితే 3వ కంటికి కూడా తెలియదు, అంత ఘోరంగా దాచిపెడతాను నేను. అంతేనా కదా? మనుషులందరూ అలాగే చేస్తారా చేయరా? దేవుడు తనకున్నటువంటి గుణలక్షణం ఏంటంటే ఆయన తనకు తానుగా మరుగు చేసుకునే దేవుడు. ఆయన అందుకే అంటాడు ఆయన దొరికే కాలంలోనే వెతకండి అయ్యా. ఆయన ఒక్కసారి తాను మరుగు చేయబడేటువంటి కాలము ముగిసిపోయిన తర్వాత ఎప్పుడైతే బహిర్గతం అవుతాడో అప్పుడు పట్టుకోవాలి ఆయన్ని. మళ్ళీ ఆయన తను మరుగు చేసుకోవడానికి ఇష్టపడుతున్న కాలంలో ఎంత వెతికినా దొరకడు ఆయన. అది ఆయన గుణలక్షణమై ఉన్నది. అదే రీతిగా తన ప్రజలను కూడా ఆయన మరుగు చేసే దేవుడుగా ఉన్నాడు. ఎవ్వరికి తెలియకుండా దాచిపెడతా ఉంటాడు ఆయన. అందుకే ఇక్కడ ఏలియా తనను గురించి తను భయపడుతూ బాధపడుతూ మరణంలో ఉన్నటువంటి ఆ పరిస్థితి గుండా ముందుకు సాగుతున్నటువంటి ఆయన పరిస్థితి అక్కడ ఉన్నటువంటి నువ్వు ఎందుకు భయపడతా ఉండవయ్యా? నీవు మాత్రమే కాదు నాయన, నీకు తెలియకుండా 7,000 మందిని నేను నా రెక్కల కింద దాచి ఉంచాను. అంటే 7,000 మంది దాచిపెట్టబడ్డన్న విషయాన్ని గురించి కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది. ఈ కాల గడియ వర్తమాని కూడా ఈ మాట అంటాడు ఏమని? నాట్ ఎవ్రీ ప్రాఫెట్ నోస్ ఎవ్రీథింగ్. ప్రవక్తకి అన్ని తెలియవు. ఏదైతే దేవుడు తనకు తెలియజేయాలనుకుంటాడో అదే తెలియపరచబడుతుంది. అరే ఉన్నదే ఒక ప్రవక్త, అది కూడా నీతివంతమైన ప్రవక్త, తన మాట చొప్పున నడిచే ప్రవక్త. అయినప్పటికీ కూడా ఆ ప్రవక్త కంటి ఎదుట కూడా తెలియపరచబడకుండా దాచిపెట్టినటువంటి 7,000 మంది ఉన్నారు. ఇప్పుడు ఒక మాట చెప్పండి. సాధారణంగా మన బైబిల్లో చూస్తాము ఏమని? పన్నాగాలు బంతరు రాజు దగ్గర ఒక మాట అంటాడు, అయ్యా నువ్వు నీ బెడ్రూమ్లో మాట్లాడుకునేది కూడా అక్కడ ప్రవక్తకు తెలిసిపోద్దయ్యా అంటాడు ఆయన. గుర్తుందా? అయితే నీ మనసులో అనుకునేది కూడా అక్కడ ప్రవక్తకు తెలియపరచబడేటువంటి కొన్ని సంఘటనలు మన బైబిల్లో చూస్తున్నాం కదా. అలాంటిది తన సొంత ప్రజలను ప్రవక్త దగ్గరే దాచిపెట్టాడంటే యెజబెల్కి ఎంత అవకాశం ఉందిగా? ఆమె మరణమయ్యేంత వరకు వెదగినా 7,000 మందిలో ఒక్కడు దొరకడు. ఎస్ ఆర్ నో? ఇది ఆపత్కాలమున దేవుడు తన ప్రియమైనటువంటి పిల్లలకు చేసే కార్యం ఇది.
అయ్యా నా మాట జాగ్రత్త వినాలా? ఒకవేళ ఆయన ఆపత్కాలంలో నిన్ను నన్ను కాపాడడం లేదా? అయితే నీవు నేను ఆయన యొక్క పిల్లలము కాకపోయినా ఉండాలా. కానీ ఆపత్కాల సమయంలో ఆయన రెక్కలు మనల్ని కప్పుచున్నవా? ఖచ్చితంగా మనం ఆయన పిల్లలమై ఉన్నాం. నువ్వు గుడ్డు దశో పిల్ల దశో నాకు తెలియదు, కానీ ఆ రెక్కల కింద కాపాడబడేంత వరకు కూడా నీకు భద్రతకి ఏ కొరత లేదు. ఆమేన్. మరొక లేఖనాన్ని చూపిస్తా. దాంట్లోనే 18వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం. చదువు. అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరం మంది యెహోవాకు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను, నీవు వెళ్ళి అహాబును దర్శించమని సెలవీయగా అహాబును దర్శించుటకే ఏలియా వెళ్ళిపోయాను. సోమ్రోనులో ఘోరమైన క్షామము కలిగి ఉండగా అహాబు తన గృహ నిర్వాహకుడకు ఓబద్యాను పిలిపించెను. చాలు. ఇక్కడ ఏలియా చేసినటువంటి ప్రవచనాన్ని బట్టి చాలా రోజుల నుంచి అక్కడ వర్షం లేదు. 3 సంవత్సరాల పైచిలుకు వర్షం లేనటువంటి కాలంలో ఆయన మరలా వర్షాన్ని తిరిగి కురిపించబోతున్న సమయం. అయితే ఈ విషయాన్ని ఆహాబు రాజుకు ఖచ్చితంగా తెలియజేయాలని ఇష్టపడ్డాడు ఆయన. అయితే ఆహాబు దగ్గర ఒక పనివాడు ఉన్నాడు. ఆ పనివాని పేరే ఓబద్యా. ఈ ఓబద్యాకి ఈ యొక్క ఏలియా గారు ప్రయాణం అవుతూ ఉండగా ఓబద్యా గారు ఎదురుపడినారు. అప్పుడు అంటాడు, ఓబద్యా వెళ్ళి రాజుతో చెప్పు, వర్షం కురిపించబడబోతుందన్న విషయం మాట్లాడు. ఎందుకు ఇక్కడ ఆహాబుకు ఏలియాకి అస్సలు పడదు. ఏలియా అంటేనే ఆహాబుకి పరమ చిరాకు. ఎందుకంటే తనకు విరోధంగానే మాట్లాడతారు, తన నాశనాన్ని కోరుకుంటారనే ఒక ఆలోచనలో ఉంటారు వాళ్ళు. దాంతో అప్పుడు ఓబద్యా అంటాడు, అయ్యా నువ్వు ప్రవక్తవి, నీ మాటకి నేను ఎదురు చెప్పలేను. పోనీ నీ మాట నేను విని వెళ్ళి ఆహాబుతో ఏదైనా మాట్లాడరా, ఆ కోపంలో నన్ను చంపేస్తాడయ్యా. నేను ఎట్లా చెప్పగలుగుతానయ్యా ఈ బాధల్ని, నువ్వే నన్ను అర్థం చేసుకోయ్యా అని అంటాడు. ఇంకొంచెం ముందుకు రండి. చదువు. ఓబద్యా యెహోవా యందు భయభక్తులు కలవాడై యెజెబెలు యెహోవా ప్రవక్తను నిర్మూలన చేయుచుండగా గుహలో 50 మందిని 100 దాచి అన్నపానములనిచ్చి వారిని పోషించెను. ఎవరు? అయ్యా నా మాట జాగ్రత్త వినండి. యెహోవా దాచిన 7,000 మంది యొక్క పరిస్థితి కన్నా ఓబద్యా దాచిన ఈ పరిస్థితి అద్భుతమైనటువంటిది. ఎందుకంటే అతడు ఆహాబు కింద పనివాడిగా ఉండి అసలు ఏలియా ఇదిగో ఈలో పలానా సమాచారం ఇస్తున్నాడు నీ కొరకే అని చెప్పినప్పుడు, ఇది గనక అతను మంచి ఉద్దేశంలో మంచి మూడ్లో లేనప్పుడు చెప్తే నన్ను ఏమైనా చేస్తాడేమో అని అంత భయపడుతున్న ఆ పరిస్థితుల్లో కూడా యెహోవా ప్రవక్తలకి ఆశ్రయం కలగాలని దేవుడు ఓబద్యా అనే ఒక వ్యక్తి నిలబెట్టుకొని గుహలలో 50 మంది దాచిపెట్టుకొని అక్కడ ఉన్నటువంటి ఆహాబు యెజెబెలు యొక్క ఆపత్కాల సమయాన్ని దాటే వరకు కూడా భద్రపరుస్తూ వారి ఆహారాలకు ఏమాత్రం కొదవకుండా కాపాడుతూనే ఉన్నాడు ఆయన అక్కడ. ఏ కొంచెం బయటపడినా సరే ఆ విషయం ఇది ఓబద్యానే దాచి ఉన్నాడన్న విషయాన్ని ఏ కొంచెం తెలిసినా సరే అక్కడికక్కడే అతని యొక్క సేవకుడుగా ఉన్నటువంటి ఓబద్యాకి ఆహాబు మరణశిక్ష విధించేస్తాడు. యెజెబెలు ఊరుకోదుగా. కానీ అయినప్పటికీ కూడా ఆ పరిస్థితులలో అతడు చేసినటువంటి కార్యాన్ని చూడండి. అతడు అంటాడు, చదవండి. అక్కడ అంటాడు, ఆహాబు దేశంలోనే ఉదకదారములన్నిటినీ నదులన్నిటినీ చూడబోయి పశువులన్నిటినీ పోగొట్టుకొనకుండా గుర్రములను కంచెల గాడిదలను ప్రాణములతో కాపాడుటకై మనకు గట్టి దొరుకునేమో తెలుసుకొనమని ఓబద్యాకు ఆజ్ఞ ఇచ్చెను. చాలు. కానీ ఈ విషయాలు తెలియకపోవడం వల్ల ఆహాబుకి ఓబద్యాకి మధ్యలో జరుగుతున్న సంభాషణలు వేరే స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. కానీ ఆ ఓబద్యా యొక్క ధైర్యాన్ని చూసారా ఎలా దాచిపెడతా ఉన్నాడో. ఏది ఇక్కడ దాచింది ఓబద్యానా యెహోవానా? ఖచ్చితంగా దేవుడే తన ప్రజలను తాను ఆపత్కాల సమయంలో తను కాపాడతానని వాగ్దానం చేసిన తన పిల్లలను, తన పక్షిరాజు పిల్లలను ఏ రాబందు ముట్టకుండా ఉండునట్లుగా తన రెక్కలతో కాచి కాపాడి భద్రపరిచాడు ఆయన. అక్కడ ఒకవేళ ఏ ఒక్క విషయం, అయ్యా ఎంత భయంకర విషయం తెలుసా,
50 మందికి ఆహారం తీసుకెళ్ళాలా. ఊహించండి ఒకసారి. మనం 50 మంది ఉన్నామా? 50 మందికి ఈరోజు ఎంత పెద్ద బగోన్లు వండి ఉంటారు? అంత పెద్ద బగోన్లు ఎవడికంటా పడకుండా గుహల దగ్గరికి తీసుకెళ్ళాల. ఏది ఎంతలో కొంత ఆహారమైనా సరే ఇంత పెద్ద పట్టుకొని పోతుంటే ఏ ఒక్క మనుషుడన్నా చూడకపోతాడా? ఇటువైపుగా పని చేసేవాడో, ప్రయాణం చేసేవాడో, పరిశీలించేవాడో, పిచ్చివాడో ఎవడో కూడా చూడకపోతాడా? కానీ జాగ్రత్త వినండి, దేవుడు తన ప్రజల యొక్క ఆచూకీ వెళ్ళడగడానికి కారణమగునటువంటి సమస్తాన్ని కూడా చూచే ప్రతి ఒక్కటి నేత్రాన్ని గుడ్డితనం కలిగజేశాడు. అక్కడ దేవుడు కన్నులుండగానే గుడ్డితనాన్ని కలిగజేయదు దేవుడు. ఆయన సొదొమ గొమొర్రా మీ అందరికి తెలుసు. అక్కడ ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉన్నారు, మార్గం ద్వారం దొరకడంలా. కన్నులున్నా సరే గుడ్డివారిగా ఎంచబడుతున్నారు వాళ్ళు. ఇక్కడ కూడా దేవుని యొక్క ప్రవక్తలకు 50 మంది ఒక్కొక్క గుహలో దాచిపెట్టబడుతున్న సమయంలో వారందరూ కూడా వారి ఆచూకీ ప్రపంచంలో ఎవరికి తెలియకుండా ఉన్నట్ల కేవలం ఓబద్యాకు మాత్రమే తెలిసి విషయం. అయ్యా, ఎంత రహస్యంగా జరిగితే తప్ప దేవుడు తన పిల్లల్ని అలాగూ కాపాడగలుగుతాడు? అయితే కాపాడడానికి ఆయన చేసిందల్లా ఏంది? వాళ్ళు కాపాడబడడానికి వారు కలిగి ఉన్నది ఏంటి? వారు కాపాడబడడానికి వారు కలిగి ఉన్నదల్లా ఒక్కటే, ఏంటో తెలుసా? వారి మాత్ర పితృత్వపు హక్కులు తండ్రి అయిన యెహోవా దగ్గర ఉండుటే. అయ్యా, నువ్వు ఎప్పుడైనా గమనించు, ఒక కోడి ఒక 10 పిల్లలను పెట్టినది, ఇంకో కోడి 10 పిల్లలను పెట్టినది. ఆ పిల్లలు ఇటువైపు రాగానే ఇది పొడిచేస్తుంది. అరే ఇది కూడా చిన్న పిల్లలేగా, ఇది కూడా అయ్యో అల్లారు ముద్దుగా చిక్క క్యూట్ కనబడుతుందిగా అని దాని రెక్కల కింద తీసుకోదు. అది ఏం చేస్తుంది? అది పొడిచేస్తుంది. దేని దాని దగ్గర తీసుకుంటుంది అంటే తనదైన దానిని మాత్రమే దాచి కాపాడుతుంది అది. అయ్యా, నేను చెప్పుతున్న ఈ మాటలు ఇవి చరిత్రలో ఉండే మాటలు కావు. దేవుడు ఈ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి ఇంత పెద్ద క్రైస్తవ సమాజంలో తనకంటూ నియమించబడినటువంటి ఈ అంత్యకాల వర్తమానం చేత కొంతమంది ప్రజల్ని దాచి ఉంచాడు. నువ్వు ఎన్ని మర్మాలు మాట్లాడు, ఎన్ని సత్యాలు చూపించు, కుండ బద్దలు కాదు ప్రపంచం బద్దలు కొట్టే మహిమ కార్యాలు చేయి. నువ్వు చేసే ఏ కార్యము ఏ పని కూడా అది ఒక స్థాయి దాటి ప్రదర్శనలో ముందుకు పోయి ఫేమస్ కావు. నువ్వు ఎందుకో తెలుసా? నీవు ఆయన రెక్కల కింద దాచబడాలా. నువ్వు చేసే కార్యం రహస్యంగానే జరగాల. మన పిలుపు రహస్యంగానే జరుగుతుంది, మన ఎన్నిక రహస్యంగానే జరుగుతుంది, మన యొక్క నడిపింపు ఆత్మీయమైన వృద్ధి కూడా రహస్యంగానే గుహలో దాచబడినటువంటి శిష్యుల వల్ల మనము రహస్యంగానే ఎదుగుతున్నాము. ఏ ఒక్కడికి తెలియట్లే. అంతేనయ్యా? అయ్యా, ఓబద్యా గనక మెల్లగా గుహలో ఉన్నటువంటి ఆ ప్రవక్తల దగ్గరికి ఆహారం తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉండగా అలా భార్య అనొచ్చు, ఎడిపోతున్నావు నువ్వు, ఎక్కడికి వెళ్తున్నావు? ఏం చెప్తాడు? అడగకుండా ఉంటుందా? అరే ఇప్పుడు ఆహారం అంటే రోజు కావాలిగా. సార్ రోజు ఆహారం తీసుకెళ్ళాలా, ఒక మారైనా సరే తీసుకెళ్ళాలా, దాన్ని అంత పెద్ద మొత్తంలో వండాలా. అలా భార్య అడుగుతుంది, ఇంత వంటలు చేస్తున్నావు ఎవరితో, ఎవరికి పెట్టాలా, ఎవరికి పెడుతున్నావు? ఆవిడ అనుకుంటుంది ఏమని, నిన్ను వంటలు ఏదో ఒక పిచ్చి, ఏదో ఒక పిచ్చి గుంపు, ఏదో చిన్న గుంపు, ఒక్కడికి తిప్పి చూస్తే గొప్ప చదువులు లేవు, ఒక్కళ్ళని చూసినా కూడా పెద్దగా సంస్కారాలు ఉన్నట్టుకు కానీ ప్రొఫెషనల్గా తిరిగినట్టుకు కానీ వీళ్ళ వల్ల ఏదైనా లాభం ఉన్నట్టుకు కానీ ఎవడు కనబడడం ఒక చిన్న పిచ్చి గుంపు. ఈ గుంపుకు కూడా భోజనాలా ఏదైనా తెలిసి ముష్టలోకి ఎడుతున్నట్టున్నాడు మా ఆయన అని అనుకుని ఉండొచ్చు ఆమె. ఎస్ఆర్నో? కానీ అతడు ఎక్కడికైతే ప్రయాణం చేస్తున్నాడో అది ఆయనకు తప్ప ఎవరికి తెలియకుండా దాచి ఉంచాడు. 50 అంటే 100 మందికి చేయబడేటువంటి ఆహార సిద్ధపాట్లు ఎవ్వరికి తెలియకుండా దాచడం అనేది అయ్యా ఇది ఒక మనుష్యుని వల్ల జరిగేది కాదు, యెహోవా వలన మాత్రమే జరిగేది. కానీ తను చేస్తున్నటువంటి ఆ ప్రయాణం కావచ్చు, తను చేస్తున్న భక్తి కావచ్చు, తను నడిపించబడుతున్న విధానం కావచ్చు, ప్రపంచంలో ఆయనకు తప్ప ఇంకెవడికి తెలియదు. అంతేనా? అయ్యా, చిన్న సంఘమే అయి ఉండొచ్చు మనది, మనం కొద్దిపాటి జ్ఞానం కలిగిన ప్రజలం అయి ఉండొచ్చు. ప్రపంచంలో క్రైస్తవులు అనబడిన వారు, జ్ఞానవంతులు అనబడిన వారు మనల్ని తృణీకరించవచ్చు. మనకంటే డబ్బున్నవారు మనల్ని చూసి తక్కువ చూపు చూడొచ్చు. అయ్యా, మనం చేసేటువంటి మన భక్తి, మనం చేస్తున్నటువంటి మన యొక్క ఆరాధన క్రమాలు, మన విధానాలు,
మనం దేవుడి పట్ల కలిగి ఉన్నటువంటి ఆసక్తి మనకు కానీ, సమాజానికి కానీ, మన కుటుంబానికి కానీ తెలియకపోవచ్చు. అయ్యా, మన కుటుంబానికి కూడా తెలియకపోవచ్చు మనం చేస్తున్న మన భక్తి విధానాలు. కానీ నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. ప్రైజ్ ది లార్డ్. మనం చేసే ఈ ప్రయాణం, మనకు కలుగు భద్రత, మన పైన కప్పబడుచున్న రెక్కలను గురించి ఈ ప్రపంచంలో ఏ ఒక్కడికి అర్థం కావడంలే. ప్రతి ఒక్కడు అంటాడు, ఏం భక్తిరా ఇది, ఏది ఇది, సంపాదనలు పోగొట్టుకుంటూ, ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ, కుటుంబాలను తెగొట్టుకుంటూ, అరే సంబంధులు మీ బంధువులలో ఇరుకులు ఇబ్బందులు పడుతూ, ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు దేనికిరా? ఆయన కాపాడబడుచున్నటువంటి నా భద్రతను గురించి నీకు అవగాహన లేదు. నా చుట్టూ ఉన్నటువంటి నా రెక్కల గురించి నీకు అవగాహన కలగడం లేదు. దాచబడుతున్నాను నేను, భద్రం చేయబడిన ప్రజలను నేను. ఎలాగనైతే ఏలియా యొక్క కాలంలో 7,000 మంది ఎలాగో దాచబడి ఉన్నారో, ఆ అహాబు యొక్క పరిస్థితిలో ఉంటుండగా ఉబద్య ఎలాగైతే యాబదీసి ఒక 100 మంది ప్రవక్తలు ఎలాగో దాచి ఉంచాడో, అదే రీతిగా అయ్యా ఈ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎవ్వరికి తెలియకుండా చిన్నగా దాచిపెట్టబడ్డాం. అందుకే మన చర్చిలు పెద్దగా ఉండవు, మనకు హంగుల ఆర్భాటాలు ఉండవు, మనం చేసేటువంటి భక్తికి ఆర్భాటాలు ఉండవు. కానీ దాచబడుతున్నటువంటి అయ్యా ఒకసారి ఆలోచన చేయండి. పిల్లలు అట్ట ఆడుతూ 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 తిరుగుతూ ఉన్నాయి. తిరుగులాడుతున్నటువంటి ఆటలలో ఆ చిన్న చిన్న పిల్లలు ఏం మాట్లాడుకుంటే నాకు తెలియదు, కానీ ఒకసారి తల్లి రెక్కల కీడ నీడ కిందికి రాగానే అన్ని దగ్గర 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 అత్తుకుంటాయి. ఇప్పుడు ఇక అత్తుకొని ఇప్పుడు ఏం చేస్తాయి? ఒక చోటికి సమకూర్చబడ్డాయి. ఇప్పుడు అవన్నీ కూడా కలిసే ఏదైనా చేయాలా, కలిసే విశ్రాంతి తీసుకోవాలా, కలిసే నడవాలా. ఇప్పుడు రెక్కల కింద పెట్టుకుంది తల్లి, ఇటు నడుస్తుంది, పిల్లలు ఎట్లుంటాయి అంటే దాని కింద ఉండాలా, ఇటు నడుస్తుంది, ఎక్కడ ఉంటాయి? అక్కడే ఉంటాయి అవి. అయ్యా మన పరిస్థితి అలాగే ఉంది. ఇప్పుడు లోపల ఉన్నటువంటి పిల్లకు తెలియదు తల్లి నెక్స్ట్ ఎటువైపు తీసుకెళ్తుందో, అస్సలు అవగాహన లేదు. కుడివైపు తీసుకెళ్తుందా, ఎటువైపు తీసుకెళ్తుందా, ముందుకు తీసుకెళ్తా, వెనక్కి తీసుకెళ్తుందా, అక్కడే కూర్చుంటా తెలియదు. కానీ ఆ పిల్లకి తెలిసింది ఒకటే, ఈ రెక్కల నీడ ఎక్కడుంటే అక్కడే నేను ఉండాలా. అక్కడ ఉన్నటువంటి ఆ భద్రతలోనే నా మేలు దాగుంది. కానీ చాలా మందికి తెలీదు ఎలా దాచబడుతున్నామో. ప్రపంచానికి మాత్రం మనం ప్రజల్లాగే అటు ఇటు తిరుగుతున్నాం, మన పని మనం చేస్తాము, మన సంపాదన మనదే, మన చదువులు మనవే, మన బంధుత్వాలు మనవే. కానీ ఆ బంధుత్వాల్లో, ఆ కుటుంబాల్లో, ఆ సంఘాల్లో, ఆ సమాజాల్లో మనం ఎంత ప్రత్యేకించబడిన వారమో. మీరందరూ కలిసి దగ్గర దగ్గర ఒక 60 మంది ఉన్నారనుకోండి ఉదాహరణకు. దేవుడు ఏమంటాడు తెలుసా? సాతానా అటు ఇటు తిరిగితివారా? తిరిగాను ప్రభా. అందరినీ పరిశీలించితివారా? పరిశీలించితిని ప్రభా. అప్పుడు దేవుడు అనుకుంటాడు మనసులో, నా 60 మంది గురించి తెలియదు ఇంకా. ఏంది 60 మంది గురించి తెలియదు? ఎవరు 60 మంది? ఎవరినైతే దాచుకున్నాడో ఆ 60 మంది గురించి తెలియదు. అయ్యా ఆయన హస్తాల్లో దాచబడినటువంటి వాడు ఎవ్వడికి కూడా ఏ సమస్య ఉంటుంది అయ్యా, ఏ ఇరుకు ఉంటుంది. కానీ దాచబడుతున్నాం కాబట్టి మనకు ఆ భద్రతను గురించి తెలిసింది, కానీ మనం దాచబడిన విషయం ప్రపంచానికి తెలియడంలా, ప్రపంచానికి ఎరకవడంలా. అవునా కదా? ఇట్లాగే ఒక ఆయన వచ్చాడు ఈ కాలానికి, ఒక ప్రవక్త. తను సేవ తను చేశాడు 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 చేశాడు. మొదటి ఈడుపు అయిపోయింది, రెండో ఈడుపు అయిపోయింది, మూడో ఈడుపు అయిపోయింది. తన వెంబడిస్తున్నటువంటి తన ప్రజల యొక్క సంఖ్య చిన్నదైపోతూ ఉంది. యేసు ప్రభు దగ్గర సన్నగిలినటువంటి జనసంఖ్య వలె ఆయన దగ్గర కూడా సన్నగిలుతున్న జనసంఖ్య కనబడతా ఉంది. ఏంటిదంతా ఎటుపోతుంది అనేటువంటి పరిస్థితిలో ఉండగా అప్పుడు దేవుడు చూపిస్తాడు. ఏమన్నా తెలుసా? పరదైసుని ఒకసారి కనపరిచి యవ్వనస్తులు ఒక పెద్ద గుంపును చూపి, అప్పుడు బ్రహ్మం గారికి కూడా తెలీదు వీళ్ళందరూ ఎవరు, వీళ్ళందరూ ఎవరు, ఎవరు వీళ్ళంతా, అంత యవ్వనస్తులే ఉన్నారే. అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా యవ్వన స్థితిలో 25 సంవత్సరాలకు ఆ చుట్టుపక్కల వయసులో ఉన్నట్టుగా ఉన్నారే, ఆరోగ్యవంతులుగా ఉన్నారే, చక్కగా ఉన్నారే. ఎవరు వీరంతా అంటే వీరంతా ఏది
ఆ యొక్క ప్రతిమకు, ఆ సంఘశాఖకి, ఈ లోక సంబంధమైన ఆచారాలకు దేనికి మోకాళ్ళకుండా వాటి పేర్లు కూడా ఉచ్చరింపకుండా నేను దాచుకున్న ఆ ప్రజలు వీళ్ళు. అయ్యా, ఆ ప్రజల గుంపులో నీవు నేను ఒక భాగమై ఉన్నాను. దేవుడు మనల్ని తన రెక్కల కింద దాచుకున్నాడయ్యా. ఎప్పటి వరకు దాచుతాడో తెలుసా? మనము మరలా ఈ భూమిని శాసిస్తూ అధికారముతో ఏలేంత వరకు కూడా మనమందరం కూడా దాచబడుతూనే ఉంటాం. ఎప్పుడు బయటకు తీస్తాడో తెలుసా? పట్టాభిషేకము చేయబడి రాజుగా నియమించబడే కాలంలో ఇదిగో మీ రాజు అని పరిచయం చేసేంత వరకు కూడా రెక్కల నీళ్ళలో దాచిపెడతాడు ఆయన. ఆమేన్. అంతేకాకుండా దేవుడు కూడా అదే గుణలక్షణాన్ని కలిగి ఉన్నాడు. ఆయన తను తాను దాచుకునే ఉంటాడు, తన ప్రజలు కూడా దాచబడే ఉండాలని కోరుకుంటాడు ఆయన. మత్తయి సువార్త 2వ అధ్యాయము. మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం 12 చూడండి. తరువాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరియొక మార్గమున తమ దేశములకు తిరిగి వెళ్ళిరి. వారు వెళ్ళిన తరువాత ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెతుకుపోచున్నాడు గనుక నువ్వు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తులో దాచిపెట్టు. ఏంటది? ఐగుప్తులో దాచిపెట్టాలా? ఎందుకు? హేరోదు అనే ఆపత్కాలం వచ్చింది. హేరోదు రూపంలో దుష్టుడు ఇప్పుడు దేవుని యొక్క ఆ పక్షిరాజు పిల్లలను ఎత్తుకుపోవడానికి వాడు చేస్తున్న ప్రయత్నంలో తన్ను తాను ఏం చేశాడంటే, దేవుడు మరలా తనకున్నటువంటి ఎవరు భౌతికమైన భర్త చేత నువ్వు వెంటనే ఆ కుమారుణ్ణి తల్లిని ఇద్దరిని కూడా ఐగుప్తు వరకు తీసుకెళ్ళి నువ్వు దాచిపెట్టు. ఎప్పటి వరకు అక్కడ దాచాడో తెలుసా? అక్కడ ఆపత్కాలముగా ఉన్నటువంటి సమస్యగా, ఎవడైతే ఇరుకుగా మరణాన్ని పొంచి ఉండే రీతిలో ఉన్నటువంటి హేరోదు చచ్చిపోయేదాకా రెక్కల కింద దాచబడి ఉంచాను అక్కడ. అప్పుడు అనిపించుండొచ్చు, అరే దేవుడు మమ్మల్ని రాజు అన్నాడే, నా కొడుకుని రక్షకుడు అన్నాడే, మేము ఇక్కడ ఉండకూడదే, మేము ఎక్కడ ఉండవలసిన వారము? హేరోదు రాజ్యంపై రాజుగా ఉండవలసిన వారము. ఐగుప్తుల్లోకి వచ్చి మేము ఇట్లా వలస బ్రతుకులు బతికి ఇక్కడ ఎందుకు మాకు ఎటుగానే దిక్కుతోచని పరిస్థితి, ఎందుకు బతుకుతున్నాం ఇక్కడ? నా స్థలం ఏది? దేవుడు నాకు నిర్ణయించింది ఏది? నేను దేనిపైన అధికారిని, దేనిపైన రాజుని, కానీ మేము ఎక్కడున్నాము? మరొక చోట బతుకు తెరువు కోసం ఇక్కడ దాక్కున్నాం మేము. అక్కడ హేరోదు కోసం భయపడి ఇక్కడ దాక్కున్నట్టుగా కనబడుతుంది, కానీ దేవుడు అక్కడ యేసుని ఏమి చేస్తున్నాడో తెలుసా? ఆ యేసుని తను ఆ గుడ్డులో నుంచి ఆ యొక్క పిల్ల వరకు తీసుకొచ్చి అధికారముతో సాతానును గద్దించే పుత్ర స్వీకారం వరకు కూడా దాచిపెట్టారు రెక్కల కింద. ఒక్కసారి ఆ కార్యం ముగించగానే, తన తలంపులలోనే ఆ యొక్క పుత్ర స్వీకారం ముగించగానే ఇది రియాలిటీలో నిజ జీవితంలో జరగాల పద అని ఎప్పుడైతే అక్కడ తీసుకొని రాబడ్డాడో అప్పుడు ఆయన సాతానుని గద్దించాడు, సాతానుని జయించాడు, సాతానుని దానిని మడమేలతో తొక్కి తొక్కి కింద చంపేస్తా ఉన్నాడు ఆయన. అప్పటి వరకు కూడా ప్రాంతంలో దాచిపెట్టబడాల్సిందే. గుహలలో ఉంటే అలాగేమనిపిస్తుంది? అయ్యా, యెహోవా ప్రజలమైన మేము గుహల్లో బతకడం ఏంది? మా బతుకులు దొంగలు లాంటి బతుకులు అయిపోయినాయి. ఎవడో ఒక్కడు మాకు ఆహారం తీసుకొస్తే తప్ప మేము మా పొట్ట నింపుకోలేనటువంటి పేదరిక పరిస్థితి అయిపోయింది. కరెక్టేనా? లోకస్తుడు చెప్తే వాడికి పరిస్థితి ఇలానే కనబడుతుంది. కరెక్టేనా? దొంగ లాంటి బతుకు, బిచ్చగాళ్ళ లాంటి బతుకు కనబడుతూ ఉంటుంది. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నా రెక్కల కింద కాపాడుతున్నాడు రా, నా రెక్కల కింద కాపాడుతున్నా. రెక్కల కింద కాపాడుతున్నప్పుడు తెలుసా మీకు, మెజారిటీ తల్లే ఆహారాన్ని తీసుకొచ్చి పిల్లల నోట్లో వేస్తుంది. పిల్లలు వెళ్ళి సంపాదించుకొచ్చుకొని వదలదు. నేర్పించిన కోసం ఇగో ఇక్కడ వెతుకు, అక్కడ వెతుకు, ఇలా తిను, అలా తినని చెప్తుందే కానీ మెజారిటీ ఆహారం అంతా కూడా తల్లే పిల్లల నోట్లో వేసి మరి పెడుతుంది. అది ప్రైజ్ ది లార్డ్.
మనందరి పరిస్థితి కూడా అంతే. మనకు నియమించబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి మనల్ని హెచ్చించే ఒక గడియ రాబోతా ఉన్నది. అప్పటి వరకు కూడా ఈ ఇబ్బందులతోనే, ఈ ఇరుకులతోనే, ఈ కుటుంబ పరిస్థితులలోనే, ఈ సమాజ పరిస్థితుల్లోనే, ఈ సంఘ పరిస్థితుల్లోనే సమాజం మనల్ని ఎప్పుడు గుర్తెరగదయ్యా. సమాజానికి మనము తప్పించుకొని తిరుగుతున్నటువంటి ఒక ఎలా గుహల్లో దాక్కునే ప్రజల్లా కనబడుతున్నాము. రోషం లేని ప్రజలు కొడితే ఎదురు తిరిగి మాట చెప్పలేని ప్రజలు వీళ్ళు అని అనుకుంటున్నారు వాళ్ళు. కానీ అయ్యా రెక్కల కింద భద్రపరచబడటం గురించి వారికి అవగాహన కలగడంలే. అయితే దేవుడు తన ప్రవక్త ద్వారా ఏం పడ్డాడు తెలుసా? దీని గురించి చూడండి. 57-0419. (57-0419) 42 పేర. అక్కడే మీరున్నారు. అక్కడే మీరున్నారు. క్రీస్తు యొక్క మరణముకు అదియే జవాబు. తర్వాత కలువరికి అదియే జవాబు. ఆయన నిశ్చయముగా తన సొంత రక్తముతో మన పాపములను కొనెను, మరియు తన విశ్వాసులను సదాకాలము పరిపూర్ణులుగా చేసెను. కాబట్టి మనము క్రీస్తునందు నిందారహితులుగా నిలబడి సర్వశక్తిమంతుడైన దేవుని సన్నిధిలో పరిపూర్ణులుగా ఉన్నాము. మన సొంత సిద్ధాంతములతో చాలా తక్కువ సౌకర్యములను, అవకాశములను, హక్కులను చాలా తక్కువ కలిగి ఉన్నాము. మనము ఒక ప్రత్యేక స్థానానికి వెళ్ళవలననియు, మనము ఫలానా ఒక సంగతి చేయవలననియు మనమందరము బోధించబడ్డాము. చదువు. నా సహోదరుడా, నీవు చేసినది ఏది కాదు, అది దేవుడు నీ కొరకు చేసినది. ఇప్పుడు మనము మన విశ్వాసము ద్వారా నీతీకరణ పొందిన యెడల మనము దేవుని సన్నిధిలో సదాకాలము పరిపూర్ణంగా చేయబడ్డాము. పరిపూర్ణంగా ఉండేదరు అని యేసు చెప్పెను. అప్పుడు అది సదాకాలము పరిపూర్ణము చేయబడిను. దేవుడు క్రీస్తు యొక్క మరణం ద్వారా 1900 సంవత్సరముల క్రితము ఆయన జగత్తుకు పునాది వేయబడక మునుపు తాను ముందుగా ఎవరిని చూసెనో ఆ విశ్వాసిని ఈనాడు సదాకాలము పరిపూర్ణంగా చేసి ఉన్నాడు. మరియు ఆయన ఎందరిని పిలిచినో వారందరినీ నీతిమంతులుగా చేసెను. ఆయన ముందుగా ఎవరిని ఎరుగునో వారిని పిలిచెను. ఆయన ఎందరిని పిలిచినో వారందరినీ నీతిమంతులుగా చేసెను. ఆయన ఎంతమందిని నీతిమంతులుగా చేసెనో వారందరినీ ఇదివరకే ఆయన మహిమపరిచెను. ఆయన తన యొక్క విశ్వాసులను పరిపూర్ణంగా చేసి ఉన్నాడు. ఇప్పుడు గమనించు. ఇప్పుడు మరలా వెనుకకు మొదటి వచనము ఎద్దుకు వెళదాము. 29 పేర చూడండి. 29 పేరాలో 3వ పేర చూడండి. బైబిల్ చెప్పుచున్నది ఏమనగా, ధర్మశాస్త్రము ఏనాడు దాని యొక్క బలు మూలముగా వాటిని తెచ్చువారిని పరిపూర్ణంగా చేయలేదు. అప్పుడు ధర్మశాస్త్రము దేనిని పరిపూర్ణ చేయలేదు. అది కేవలము తప్పులను ఎత్తి చూపినది. ప్రతి సంవత్సరము ఈ బలులు అర్పించి ఆరాధించు వారిని ఇది ఏనాడు పరిపూర్ణ చేయలేదు. తర్వాత ఇంకో చెప్పి నెక్స్ట్ పేరా చూడండి. దాంట్లోనే దేవుని సన్నిధిలో నేను పరిపూర్ణంగా ఉండుటకు ఏదైనా ఒకటి చేయగలిగిన యెడల అప్పుడు నా కొరకు క్రీస్తు చనిపోనక్కరలేదు. దేవుని సన్నిధిలో సామర్థ్యం ఎక్కువ చేసుకున్నకు మనము 29 కాదు 29 చదవమని చెప్పాను నేను మీకు మరలా. సరే, మంచి చదువు. వెల్, దట్స్ అ వే దే ట్రై టు ట్రాన్స్లేట్ ద బైబిల్, సమ్ హై Hebrew and Greek. When it was spoke in everyday language on the streets, he hid it from the eyes of the wise and the prudent and revealed it to the babes. Such eyes will learn. అంటే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, తన యొక్క లేఖనాలుగా ఉన్నటువంటి దేవుడు, తనే వాక్యమై ఉన్నటువంటి ఆయనే ఎలాగున తన చుట్టూ ఉండేటువంటి జ్ఞానులకు, శాస్త్రులకు, పరిచయులకు, ఈ లోకంలో తత్వవేత్తలకు, జ్ఞానవంతులందరికీ తెలియపరచబడకుండా ఎలాగున తనను తాను దాచి ఉంచిన పరిస్థితి ఉన్నదో, ఆయన తన వాక్యమును ఎలాగూ దాచి ఉంచాడో, ఆయన కూడా తన్ను తాను ఆ హ్యూమన్ ఫ్లెష్, హీ హిడ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద హ్యూమన్ ఫ్లెష్, అంటే తాను కూడా మానవ దేహములో తన్ను తాను దాచుకొని ఉన్నాడు అని చెప్తున్నాడు. అయ్యా నమ్మాట జాగ్రత్తగా.
ఎందుకంటే దేవుడు తన్ను తాను ఎలాగ దాచుకొని ఉన్నాడో అదే పద్ధతి తన ప్రజలకు కూడా జరుగుతున్నది. నా మాట వినండి. దైవీకమైన విత్తనమైనటువంటి ఆయన ఒక క్షయమైనటువంటి దేహంలో ఎలాగ దాచబడి తర్వాత మరలా దైవీకమైన దేహాన్ని ఎలాగ ధరించుకొనబోతా ఉన్నదో అదే రీతిగా ఈ రోజున మన పరిస్థితి అలాగే ఉన్నది. ఆయన మీరు మొదలుగా చదివినటువంటి 42 పేరాలో ఎవరినైతే ముందుగా ఎరిగి ఉండెనో వారిని నీతిమంతులుగా చేస్తా ఉన్నాడు. అంటే ఆయన యొక్క ఆలోచనలో దైవీకమైన విత్తనాలుగా పిల్లలుగా ఉన్న మనము ఈ రోజున దైవీకంగా కనబడకపోవడానికి గల కారణం ఏంటంటే ఆయన ఎలాగో తను తాను ఒక క్షయమైన దేహంలో దాచబడ్డాడో మనము కూడా ఇగో ఈ క్షయమైన దేహంలో దాచబడ్డాము. ఈ దేహము పురుగులమయమైపోతుంది, రోగాల పుట్టలైపోతా ఉన్నాయి. ఇన్ని రోగాలు ఇన్ని సమస్యలు చూస్తూ ఉంటే మనము దేవుణ్ణి నమ్మడం వల్ల ప్రతి ప్రజలు ఇదే అంటారు. ఏమని? దేవుణ్ణి నమ్మారు, ఏం లాభము? ఎందుకైనా ఎన్ని అప్పులు? దేవుణ్ణి నమ్మారు, ఎందుకు ఈ రోగాలు? దేవుణ్ణి నమ్మారు, ఎందుకు ఈ సమస్యలు? దేవుణ్ణి నమ్మారు, ఎందుకు ఈ బాధలు? అదే దేవుడు యేసు అనేటువంటి ఆయన మొట్టమొదటిగా దైవీకమైన విత్తనంగా ప్రారంభించబడిన వాడేనా? ఆమేన్. ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చాయో తెలుసా? ఆయన కష్టాలతో పోలిస్తే మన కష్టాలు లెక్కలను గుర్రావు. కానీ ఆ కష్టాల చేతే ఆ క్షయమగు దేహంలోనే తను దైవత్వాన్ని దాచిపెట్టి అలాగ ఉంచాడో ఈ రోజున వధువు పరిస్థితి జరుగుతుంది. ఈ రోజున మన పరిస్థితి కూడా దైవీకమైన విత్తన రూపంలో ప్రారంభించబడిన మనము ఆయనలాగే ఇప్పుడున్నటువంటి ఈ రోగాలతోని బాధలతోని సమస్యలతో కూడుకున్నటువంటి ఈ దేహంలోనే మన దైవత్వాన్ని దేవుడు దాచిపెట్టి ఉంచాడు. మరలా ఇది దాని దైవీకమైన సంపూర్ణతను చేరుకోవాల్సిందే. దేవుడు ఎప్పుడు కూడా ఈజ్ ఆల్వేస్ లైక్స్ టు కన్సీల్, అంటే దాచడాన్ని ఎప్పుడు ఇష్టపడతా ఉంటాడు. ఆయన తన ప్రత్యక్షతను దాచాలని ఇష్టపడతాడు, తాను దాచుకోవాలని ఇష్టపడతాడు, తన పిల్లలను దాచాలని ఇష్టపడతా ఉంటాడు. వారి కంటికి కనబడరు, బయటికి చూస్తున్న ఎలా కనబడతారు? వీళ్ళు ఎత్తపడతారా? వీళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడా? వీళ్ళ పట్ల కార్యాలు జరుగుతాయా? ఏది ప్రపంచంలో ఇంతమంది ఉండగా, ఇన్ని మంది క్రైస్తవులు ఉండగా వాళ్ళందరూ మాట్లాడే తప్పు కానీ వీళ్ళు మాట్లాడేదే కరెక్టా? అంటే వీళ్ళ మధ్యలోనే ఉన్నాడా? నిజం చెప్పాలంటే మన మధ్యలో ఆయన ఉండడం కంటే మన పైన ఆయన రెక్కలతో ఆయన ఉన్నాడు. ఆయన కాపుదల భద్రతలో రెక్కల నీడలో మనం ఇంకా దాచిపెట్టబడ్డాం. ఆమేన్. ఇజ్రాయేలీలు నిర్గమ విషయంలో కూడా మీరు చూస్తే గనక సంహార దూత వస్తున్నప్పుడు దేవుడు అంటాడు ఏమని తెలుసా? ఈ హీడ్ ఇజ్రాయేల్ ఫ్రమ్ దట్ ఏంజల్. అంటే ఆ మరణపు దూత వస్తున్నప్పుడు ఆ మరణపు దూతకి మనుషులందరూ కనబడుతున్నారు. ఎవడెవడైతే చంపాలో చంపబడవలసిన ప్రతి మనుషుడు కనబడుతూనే ఉన్నాడు. కానీ కొన్ని ఇళ్లలోకి వస్తే మాత్రం మనుషులు కనబడట్లేదు, రక్తం ఒకటే కనబడుతుంది వాళ్ళ పైన. దేనికి? ఆయన తన రక్తము చేత తన ప్రజలందరినీ కప్పి ఇక్కడ లేడు, ఇక్కడ ఎవరు వెళ్ళిపో ముందుకెళ్ళిపో, ఎవరు కనబడతలే. కానీ ఇప్పుడు దాకా సౌండ్ వినబడ్డదిగా, లేదు ఎవరు లేరు, కావాలి మొత్తం రక్తం చూసుకో. ఆయన దాచి ఉంచి ఆ మరణపు దూతను ముందుకు సాగనిచ్చిపోయి చేస్తా ఉన్నాడు. తన ప్రియమైన ప్రజలను ఎల్లవేళలా దాచే దేవుడై ఉన్నాడు. అంతెందుకయ్యా, పాత నిబంధనలో ఇట్లాగే ఒక ఫరో ఉండగా ఆ ఫరో బాలుడుగా పుట్టినటువంటి వాడు నా స్థానాన్ని ఎప్పటికైనా తీసుకుంటాడేమో, నాకు ఎప్పటికైనా వీడు తలనొప్పిగా మారతాడేమో అని 2 సంవత్సరాల కంటే కిందన ప్రజలందరినీ చంపుతున్నప్పుడు కనబడ్డ ప్రతి పురుషుడు చిన్న చిన్న బాలు అందరు చంపుతున్న సమయంలో కూడా మళ్ళీ ఒక చిన్న దేంట్లో ఒక పెట్టెలో మళ్ళీ దాచిపెడుతున్నాడు. ఒకసారి ఆలోచించండి. నా పిల్లోడు ప్రపంచానికి భయపడి ఒక పెట్టెలో పెట్టుకొని ఆ ఎడవకుండా నోరు గట్టిగా మూసేసుకొని కొన్ని నెలల తరబడి ఇళ్ళలో దాచుకుంటే గనక నిజంగా దాన్ని భక్తి అంటావా? ఇదేం బతికిది? ప్రపంచానికి భయపడి ఏడిస్తే చచ్చిపోతామేమో, మరణశిక్ష పడుతుందేమో అన్న పరిస్థితిలో నా పిల్లోడికి వాడికి మనసారి ఏడుపు వస్తే ఏడుస్తాడు కదా, వాడు ఏడవకుండా ఏడిస్తే ఎవడికి వినబడుతుందో,
ఎవడొచ్చి ఈ విషయాన్ని పైవాడికి తెలియజేస్తాడో ఆ పై ఉన్న వాళ్ళందరూ వచ్చి ఎక్కడ చంపేస్తారేమోనని ఏడవకుండా దాచుతూ కాపాడుతున్న సందర్భాలు, ఆ దాచి 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 నేను ఉండపట్టలేని పరిస్థితిలో ఉండగా ఒక పెట్టెలో పెట్టి సముద్రంలో వదిలేయబడినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాడు. అయ్యా, దాన్ని మీరేమన్నా నిజంగానే సక్సెస్ఫుల్ లైఫ్ అంటారా? ఒక నిజంగానే భక్తిలో గెలిచిన వాడి యొక్క జీవితం అంటారా? దేవుడి శక్తిని పొందుకొని చేస్తున్న వాడి యొక్క భక్తి కార్యాలు అంటారా? అయ్యా, ఎందుకు మాట చెప్తున్నా తెలుసా? నేను కూడా దేవునిలోకి వచ్చినప్పుడు ప్రారంభ దశలో ఇప్పుడంటే ప్రభు ఆయన కృపచేత నాకు ఒక గొప్ప ధన్యతను అనుగ్రహించాడు. కానీ ఒకప్పుడు ఏది తల్లిదండ్రులకు తెలియకుండా, బంధుమిత్రులకు తెలియకుండా దొంగతనంగా ప్రార్థనలకు వచ్చేది, దాక్కొని తెలియకుండానే వచ్చేది. ఈజ్ దట్ ఎ సక్సెస్ఫుల్ లైఫ్? అదొక విజయవంతమైన జీవితమా? భయపడేది తల్లిదండ్రులకి, కుటుంబానికి భయపడేదే, సమాజానికి భయపడేదే. ఏమంటారు? అరే, ఈ ఫలానా ఈ మతంలో నుంచి వాడు బయటకు వెళ్ళిపోయి దీన్నా వాడు పట్టుకున్నది అని ఎక్కడ ఆ గేలిలో తల్లిదండ్రులకు బాధ కలుగుతుందేమో అని ఆలోచన. దాక్కొని తిరిగిన పరిస్థితులు ఎక్కువ ఉంటాయి. ప్రజలకు తెలియకుండానే మనం భక్తి చేయడానికి అనేకమైన ప్రయత్నాలు చేస్తూ వచ్చాం మనం. అయ్యా, గుహలో దాక్కోవడానికి ఎవడయ్యా విజయవంతమైన జీవితం అనేది? జబ్బు పెట్టెలో పిల్లలు దాచిపెట్టాను ఎవడయ్యా విజయవంతమైన జీవితం అనేది? ఒక బిచ్చగాడు కదా, ఎవడో ఒకడు వచ్చి ఆహారం ఇస్తే తప్ప ఆ రోజు పూట ఆ పొట్ట నింపుకోలేని పూట పరిస్థితిలో ఉండగా ఎవడయ్యా దాని విజయవంతమైన జీవితం అనేది? కానీ నీవు నీ అంతట నువ్వు ఎగడం నేర్చుకునే వరకే ఈ రెక్కల కింద ఈ భద్రత. ఒక్కసారి ఆ భద్రత ముగియగానే అయ్యా నువ్వు నేను బాధపడవలసిన గడియలన్నీ ముగిసిపోబడతాయిగా. ఇక ఎన్నటికీ కూడా మనం బాధపడాల్సిన అవసరతే ఉండదుగా. కానీ దేవుడు ఏ ప్రజలనైతే దాచి ఉంచాడో దాచి ఉంచిన ప్రజలకి రాజభోగాలు కలగలేదయ్యా. దేవుడి యొక్క రెక్కల కింద దాచబడిన ప్రజలకి అన్ని అనుకూలతలు, అన్ని సౌలభ్యతలు లేవయ్యా. ఒకటి ఉంటే ఒకటి లేదు, ఒక దానికోసం ప్రయత్నం చేస్తే మరొకటి దొరకదు. ఇది ఏలియా ఎలాగున మరణ భయంతో పారిపోయినాడు, ఎలాగన మోషే మరణ భయంతో పారిపోయినాడు, ఎలాగన యేసు మరణ భయంతో పారిపోయినాడు, ఎలాగన గుహలో ఉన్నటువంటి ప్రవక్తలు ఆహాబు కింద ఆ మరణ భయంతో పారిపోయినారు, ఎలాగన 7,000 మంది యెజబేలు యొక్క మరణ భయంతో దాచిపెట్టబడ్డారు. మరణ భయంతో దాచిపెట్టబడ్డారయ్యా. కానీ వారు వారి శ్రమలయందు మాత్రము వారు ఆనందించారు. వాళ్ళు మేము ఇలాంటి ఒక రోషం లేని జీవితాన్ని జీవించడానికి ఈ పరిస్థితిలో ఉన్నామేమో కానీ మా పైన మాత్రము ఆయన రెక్కలే కప్పాయని నమ్మారు వాళ్ళు. అందరూ ప్రభు నీ రెక్కల నీడలో మమ్మల్ని దాచి ప్రభు అంటారు, నీ రెక్కల కింద మమ్మల్ని దాచి ప్రభు, నీ నీడలో మమ్మల్ని భద్రం చేయి ప్రభు అంటారు. కానీ నీకు మాట చెప్తాను, ఆయన నీడలో ఆయన రెక్కల కిందలో సౌలభ్యతలు ఉండవు, సౌలభ్యతలు ఉండవు, సుఖాలు ఉండవు. బయటకు నిలబడి ఛాతిని చంచుకొని రొమ్ము నిలుచుకొని నిలబడే పరిస్థితి కనబడదు. దీనత్వాలే ఉంటాయి, తగ్గించుకోవడాలు ఉంటాయి, మాటలు పడడాలు ఉంటాయి. వాడెవడో వచ్చి మనల్ని కొట్టడానికి వస్తున్నా అకారణంగా మన పైన ఏ తప్పిదము ఏ పాపము చేయని మనమున్నా సరే మనం పారిపోతూ తప్పించుకొని దాచబడుతున్న పరిస్థితే కనబడతా ఉంటుంది. ప్రతి ఒక్కరు దాచబడాలని కోరుకుంటారు, అది రెక్కల కింద ఉండాలని కోరుకుంటారు. కానీ రెక్కల కింద ఉన్న వాటి ఏ ఒక్కడికి కూడా గొప్ప గొప్ప ధన్యతలు లేవే. ఆ ధన్యతలు ఒకటో తెలుసు, ఏంటో తెలుసా? ఆ కప్పిన ఆ రెక్కలు కలిగినటువంటి ఆ పక్షిరాజు నా తండ్రి అని చెప్పుకోవడమే ధన్యత. అంతకు మించిన ధన్యత ఆ రెక్కల నీడలో లేదయ్యా. అది అన్నిటికంటే పెద్ద ధన్యత, అంతకు మించిన ధన్యత అక్కర్లేదు కూడా. కానీ ఈ లోకంలో భోగభాగ్యాల కోసం ఆయన రెక్కల కిందకి రావాలని ప్రయత్నం చేయబక్కండి. లేదు, అక్కడ ఆయన రెక్కల కింద దాచిపెట్టబడుతున్న వాళ్ళని ఎవరికైనా సరే ఆపత్కాలంలో కాపాడతాడు, విశ్రాంతిలో కాపాడతాడు, ప్రమాదంలో కాపాడతాడు, సమస్యలో కాపాడతాడయ్యా. ఆ రెక్కల కింద ఉండాలని ఆశపడతారు. నీ నీడనే విశ్రమిస్తాను ప్రభు అంటారు. కానీ దే డోంట్ నో వాట్ ఇట్ టేక్స్ టు బి దేర్. అక్కడ ఉండడానికి ఏమైతే పోగొట్టుకోవాలో, ఏదైతే అక్కడ ఉంటుందో ఇది ప్రజలకు తెలియడం లేదు. ఆలోచన చేశారయ్యా, ఇజ్రాయేల్ ప్రజలు బయట ఏమి జరుగుతున్నా సరే ఇంట్లో ఉన్న పిల్లోడికి అయ్యా నా మాట వినండి, ఆరోగ్యం బాగున్నా బాలేకపోయినా ఆ రక్తం ఒక్కసారి పుయ్యబడితే దాని లోపలనే ఉండాలా. వాడు గుండెపోటు వచ్చి లోపలనే ఉండాలా, ఆరోగ్యం పాడే లోపలనే ఉండాలా, వాడికి ఏ అవసరం వచ్చి లోపలనే ఉండాలా. ఆ గుహలో దాచిపెట్టబడిన వాడికి తల్లిదండ్రులు లేరా, వాడికి బంధుమిత్రులు లేరా, వాడికి ఇల్లు వాకిలు లేవా,
అయినా సరే వాడు దాచిపెట్టబడుటలో ఏదైనా కోల్పోయినా సరే ఆ భద్రతలోనే, ఆ రెక్కల నీడలోనే ఉండాలి వాడు. అయ్యా, నేను మరలా మీకు చెప్తా ఉన్నాను, దేవుడు మనల్ని దాచాలని ఇష్టపడుతున్నాడు. మనం అందరం కూడా దేవుడి చేత దాచిపెట్టబడ్డ ప్రజలమేనయ్యా. దేవుడు ఈ మాటను తన ప్రవక్త ద్వారా చెప్తా ఉంటాడు. చూడండి, ఇప్పుడు చూడండి, 64-0619. కాదు క్షమించాలి, 64-0619. పర్సివరెంట్ అనే వర్తమానంలో 83వ పేర చూడండి. తెలుగులో ఉందా? తెలుగులో 84వ పేర చూడండి. 84. ఏది మరియు దీన్ని చేయలేదు, ఏది చేయలేదు, లేదా నీవు మరొక రీతిగా దాన్ని చూడవలసిందే. శాస్త్రీయంగా, నీవు శాస్త్రీయంగాను విద్యావంతులుగాను నీవు ఆ ఖడ్గాన్ని పట్టుకోలేవు. ఏ ఖడ్గాన్ని? వాక్యం అనే ఖడ్గాన్ని నీ చదువుల ద్వారానో లేకపోతే నీ యొక్క శాస్త్రీయమైన పద్ధతుల గుండానో దేవుడి వాక్యం అనే ఖడ్గాన్ని నువ్వు ఎన్నటికీ ధరించలేవంటున్నాడు ఆయన. తర్వాత నీవు ఆ ఖడ్గాన్ని పట్టుకోవడము నీ విద్యతో చేయలేవు దాన్ని. అది చాలా మెలికగా ఉంటుంది, అది చాలా క్లిష్టతరంగా ఉన్నది. నువ్వు అవును నువ్వు ఒకవేళ అలాగ పట్టుకునే ప్రయత్నం చేస్తే అది అన్నింటినీ కాదన్నట్టుగానే ప్రతిదాన్ని కూడా క్లిష్టతరంగానే చేస్తున్నట్టుగా చూస్తావు. వాక్యం అనే ఖడ్గాన్ని నీ తెలివి చేత కానీ, నీ జ్ఞానం చేత కానీ, చదువు చేత కానీ, శాస్త్రీయంగా చేత కానీ దేని చేత పట్టుకునే ప్రయత్నం చేసినా అది నీ చుట్టూ ఉన్న పరిస్థితుల్ని మరింత క్లిష్టతరంగానే చేస్తుంది అది. తర్వాత నువ్వు దాన్ని ఎప్పటికీ చేయలేవు. యేసు ప్రభు అంటున్నాడు, ఇట్స్ హిడ్ ఫ్రమ్ యూ, ఇది మీ యొద్ద నుంచి దాచిపెట్టబడింది. తర్వాత నువ్వు దాని గురించి మర్చిపో. నీవు ఆ శాస్త్రీయమైన జ్ఞానం చేత, విద్యావంతుల జ్ఞానం చేత దేవుని యొక్క ఖడ్గాన్ని ఎన్నటికీ పట్టుకోలేవు, చర్చలో మర్చిపోతాను అలాగ పట్టుకోవడానికి గురించి. అది దాచిపెట్టబడింది. దేవుడు ఒకవేళ ఎన్నడైనా దేనినైనా దాచేనా అది సంపూర్ణంగా దాచిపెట్టబడినట్టే. ప్రపంచంలో ఏ నరమాత్రుడు, ఏ కన్ను కూడా దాన్ని తాకలేదు, చూడలేదు. ఇఫ్ గాడ్ హైడ్స్ ఎనీథింగ్, దేవుడే ఒకవేళ దేనినైనా దాస్తే దేవుడు దాచింది ఈ ప్రపంచంలో దేనికంటా పడదు. అది ఎంత ప్రయత్నం చేయండి. చూడలేకుండేవారు కొంతమంది, చూడగలిగిన గుడ్డితనంలో ఉండేవారు కొంతమంది. కానీ దేవుడు ఒకసారి దేనినైనా దాచెనా అది దాచబడినట్టే. అది నువ్వైనా సరే, దేవుడు నిన్ను దాచెనా నువ్వు దాచబడినట్టే. తర్వాత అంటాడు చూడండి, ఆ కారణం చేతనే నీవు అందుకోసమే నువ్వు దాచబడ్డావు. ఆమేన్. ఎప్పుడు నీవు నిజమైన క్రైస్తవుడవైతే దేవుడి చేత దాచిపెట్టబడ్డవాడవే. ఇఫ్ యు ఆర్ ఏ క్రిస్టియన్, నువ్వు నిజంగా క్రైస్తవుడవై క్రీస్తుని ధరించుకొని క్రీస్తు కోసమే జీవము, క్రీస్తు కోసమే ప్రాణము, క్రీస్తు కోసమే మరణం అనుకుంటావో నువ్వు దాచిపెట్టబడ్డ ప్రజలుగా ఉంటావు. దాచిపెట్ట వాళ్ళు గుహల్లోనే ఉండేది, రాజగృహాల్లో కాదు. దాచిపెట్ట వాళ్ళు ఎక్కడ ఉంటారయ్యా? బదరి వృక్షం కిందే ఉంటారు, రాజమహల్లో కాదు. దాచిపెట్టబడ్డ వాళ్ళు జమ్మి పెట్టాల్లోనే ఉంటారు, రాజుల యొక్క ఆలయాలలో, పెద్ద పెద్ద అక్కడ పెద్ద భవనాల్లో కాదు. ఎక్కడుంటారు? అన్య జనుల యొక్క ప్రదేశానికి ప్రాంతంగా ఐగుప్తులు దాక్కున్నట్టే ఉంటది. ఇది మన ఇల్లు కాదు, ఇది మన ఊర్లు కావు సార్, మన దేశము కాదు. ఇది యాత్రికులం, పరదేశీయులము. అయినా సరే
ఇక్కడ ఒక లోకంలోనికి దేవుడు మనల్ని పంపించి దాచిపెడుతున్నాడు ఆయన. ప్రపంచానికి ఎట్లా కనబడుతున్నాము? తెంగరోళ్ళనే కనబడతాం, బలహీనతలు కలిగినవానే కనబడతాం, అందరికీ ఉన్న సమస్యలు మనకున్నట్టుగానే కనబడతాము. ఎందుకు మనం వారికి ప్రత్యేకంగా కనబడకపోవడం గల కారణం ఏంటంటే మన తండ్రి మనల్ని దాచాను కాబట్టి. ఇఫ్ గాడ్ హైడ్స్ ఎనీథింగ్ దట్స్ రియల్లీ హిడ్. దేవుడు దేని నిజంగా దాచానా అది దాచిపెట్టబడ్డట్టే. ఎవ్వడు దాన్ని బయటికి వెళ్ళి తీయలేడు. ఆమేన్. తర్వాత అందుకని అంటాడు, దట్స్ ఎ రీజన్ దట్ యు ఆర్ హిడ్ ఇఫ్ యు ఆర్ క్రిస్టియన్. నువ్వు క్రైస్తవుని అయితే నీవు దాచిపెట్టబడ్డావు, నీకు తెలుసా అంటున్నాడు ఆయన. తర్వాత నీవు మరణించిదివి, నీవు చనిపోయావు లోకం విషయంలో, కానీ దేవుడిలో జీవం విషయంలో మాత్రం నువ్వు ఆయన దాచిపెట్టబడ్డావు. తర్వాత యేసుక్రీస్తు మూలముగా, ఇది అసలైనటువంటి లాజిక్ అక్కడ. ఏమని? దేవుని ఆత్మ యొక్క ముద్ర మూలముగా యేసుక్రీస్తు ద్వారా ఆయనలో మనం భద్రపరచబడి రెక్కల కింద దాచిపెట్టబడ్డాం. అయ్యా జాగ్రత్త, ముద్ర 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 చాలా ప్రాముఖ్యము. పరిశుద్ధాత్మ యొక్క ముద్ర వలన దాచిపెట్టబడుతున్నాము దేవుడిలో. ఆయన అంటాడు, ఆయన రెక్కల నీడలోకి రావాలని ఆశపడుతున్నాము, కానీ ఆ రెక్కల నీడలోనే ఉండడానికి ఏదైతే కోల్పోవాలో అది కోల్పోవడానికి సిద్ధంగా లేము, ఏదైతే పొందుకోవాలో అది పొందుకోవడానికి సిద్ధంగా లేము. రెక్కల నీడలో ఉండలేము మనం. రెక్కల నీడలో ఉంటే స్వతంత్రత ఉంటుందా? రెక్కల నీడలో ఒక పిల్లు ఉందా? ఎప్పుడు పడితే అప్పుడు బయటకు పోవాలంటే కుదురుద్దా? అది తన ఇష్టం వచ్చిన బయటకు పోగానే రాబంది ఎత్తుకపోద్ది, ఇంకో డేగ వచ్చి ఎత్తకపోద్ది. రెక్కల నీడలో ఉండాలి ఆశపడుతున్నావు, కానీ స్వతంత్రత ఉండదు అక్కడ. నీ సొంత నిర్ణయాలు ఉండవు అక్కడ. ఆ కప్పుచున్న ఆ రెక్కలు కలిగిన తల్లి ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాల్సిందే. అదే కన్సీల్మెంట్ అండర్ హిజ్ వింగ్స్. ఆయన రెక్కల కింద దాచబడడం అనే విషయము, మన స్వతంత్రత మనం కోల్పోయి మనము అన్న విషయంలో మనం మరణమైపోయాము. ఇక ఏదైనా మనం పొందుకుని ఉన్నామంటే అది క్రీస్తే మనమై ఉన్నాము. మనమే క్రీస్తే ఉండి ఆయన ఎటువైపు నడిపిస్తే అటువైపు వెళ్ళడమే తప్ప మనకు నచ్చినట్టుగా మనకు నడిచే విషయాలు ఉండవు. ప్రతి ఒక్కరికి తెలుసు దాచబడతామని, ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన రెక్కల నీడలో మనకు భద్రత ఉంటుందని. కానీ ఆ భద్రతలో ఉండడానికి దేనికైతే సిద్ధపడాలో దాని గురించి సిద్ధంగా లేరు. గుహల్లో ఉండడానికి సిద్ధమేనా? ఆ చిట్ట చివరి ద ఫైనల్ స్క్వీజ్, ఆ చిట్ట చివరి ఒత్తిడికి సిద్ధంగానే ఉన్నావా? అప్పులకు సిద్ధంగానే ఉన్నావా? అనారోగ్యాలకు సిద్ధంగా ఉన్నావా? ఎదురుపాట్లకు సిద్ధంగా ఉన్నావా? ఆ కారణంగా నీ పైన చెడ్డ మాటలు పలకడానికి సిద్ధంగా ఉన్నావా? నిన్ను చంపడానికి ప్రజలు ప్రయత్నిస్తున్నప్పుడు నువ్వు నిజంగానే తప్పించుకొని పారిపోతూ ఉండడానికి సిద్ధపడ్డావా? ఆ రెక్కల కింద నీడ అలాగే ఉంటుంది. ఆ రెక్కల కింద భద్రత అలాగే ఉంటుంది. తర్వాత అంటాడు చూడండి, నీవు ఆయన చేతను దాచిపెట్టబడ్డప్పుడు దయ్యం ఎలా కనుగొంటుంది? నిన్ను కనుగొనదే. వాడు ఎన్నటికీ కనుగొనలేడు. నీవు దాచిపెట్టబడ్డావు. తర్వాత దేవుడు నిన్ను దాస్తూనే ఉన్నాడయ్యా. అయ్యా దాచిపెట్టబడాలి ఆశపడతా ఉంటాం. ఒక పిల్లోని చూడండి, మీరు ఎప్పుడన్నా గమనిస్తే, నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటా. మా అబ్బాయిని వెళ్ళి పీటర్నో లేకపోతే ఎవరో ఒకరిని చిన్నగా అట్లా గెలికేస్తాడు. గెలికేసి వచ్చి మెల్లగా వచ్చిన సంకలు దురిపి తలగా లోపల పెట్టుకుంటాడు, దాక్కుంటున్నాడు. కరెక్టేనా? ఏం చేస్తున్నాడు వాడు? చేసే తింగర పని చేశాడు, కానీ మా తండ్రి దగ్గరికి వెళ్ళి దాక్కుంటే నేను కాపాడబడతాను. వాడికి కూడా తెలుసు, ఎప్పుడైతే మా డాడీ దగ్గరికి వెళ్ళి దాటి వెళ్ళిపోతానో వాళ్ళు తిరిగి గిల్తాడని తెలుసు. అంతేనా కదా? వాడు ఎప్పటి వరకు సేఫు? నా దగ్గర ఉన్నంత సేపే. నా దగ్గర ఉన్న సేపు నేను వాడికి గిచ్చడానికి ఏ చేయొచ్చినా ఆపుతూ ఉంటాను. దేవుడు నిజంగా దేనినైనా దాచినా అది ప్రపంచానికి దాచినట్టే. దేవుడు ఒకవేళ నిన్ను నన్ను దాచినా ఆయన రెక్కల కింద దాచబడిన వారమే. దాచబడ్డాం కాబట్టి పిరికి వాళ్ళకి కనబడుతున్నాం, దాచిపెట్టబడ్డాం కాబట్టి రోషన్ లేని ప్రజలుగా కనబడుతున్నాం, దాచిపెట్టబడ్డాం కాబట్టి అనారోగ్యంగా కనబడుతూ ఉన్నాం, దాచిపెట్ట ప్రజలం కాబట్టి ఇరుకులు, ఇబ్బందులు, అప్పులు, బాధలు, సమస్యలు, పిరికి వారిగా తిరుగుతూ తప్పించుకొని బతుకుతా ఉన్నాం. దాచిపెట్టబడ్డ రెక్కల కింద. అయ్యా ఒక చిన్న పిల్ల తన తల్లి యొక్క పక్షిరాజు రెక్కల కిందకి పరిగెత్తుకొని పోతా ఉంటే పక్కనున్న వేరే యొక్క పక్షిరాజు ప్రవేశి ఎంత పిరికిదో అని అనుకుంటుంది. నీకు దానిలో పిరికితనం కనబడచ్చు, నాకు తండ్రి ప్రేమ కనబడతా ఉంది, నా తండ్రి రెక్కల కింద భద్రత, రక్షణ కనబడతా ఉంది. అయ్యా
దేవుడు మనల్ని దాస్తున్నాడు అంటున్నాడు ఈ ప్రవక్త. గాడ్ హైడ్స్ యు, యు ఆర్ హిడ్. నీవు దాచిపెట్టబడ్డ ప్రజలవి. నువ్వు ఖచ్చితంగా ఆయన రెక్కల కింద ఎల్లవేళలా దాచిపెట్టబడుతూనే ఉన్నావు. ఆ రెక్కల కిందే ఉండు, నీకు ఆరోగ్యం ఉంటుంది. ఆ రెక్కల కిందే ఉండు, నీకు రక్షణ ఉంటుంది. ఆ రెక్కల కిందే ఉండు, నీకు భద్రత ఉంటుంది, నీకు రక్షణ ఉంటుంది. నువ్వు ఎల్లవేళలా కాపాడబడుతూనే ఉంటావు. కానీ ఆ రెక్కల కింద ఉండడానికి యు నో వాట్ ఇట్ టేక్స్. ఏదైతే దాని కిందికి రావడానికి నువ్వు చేయాలో, ఏదైతే కోల్పోవాలో వాటికి నువ్వు సిద్ధంగా ఉండవా? ఒక పిరికితనం గల జీవితాన్ని జీవిస్తున్నాడు కనబడతా ఉంటుంది. ఏలి ఎలాగో పారిపోతున్నాడు, 7,000 మంది ఎలాగో దాచిపెట్టబడ్డారు. ఆ గుహలలో ఒక దొంగల్లాగా ఎలాగ గుహల్లో ఎవరు దాక్కుంటారయ్యా? దోపుడు సొమ్మును పంచుకోవడానికి దొంగలు గుహల్లోకి వెళ్ళి దాక్కుంటారు. అక్కడే పంచుకునే స్థలాలు. మోషే పెట్టెలో పెట్టి బదిది దాచిపెట్టి మరి పంపించాల్సిన పరిస్థితి. ఓ గాడిద మీద తన పుట్టి పెరిగిన ప్రాంత నజరేతును వదిలి ఐగుప్తులో పారిపోవాల్సిన పరిస్థితి. అయ్యా, వీటన్నిటి వెనకాల ప్రజలకు మనం మన జీవితాన్ని చక్కగా ఏలలేకపోవడం వల్ల బతుకు తెరువు కొరకు, లేకపోతే బతకలేక పలానా సమస్యలను బట్టి అటు ఇటు పరిగెత్తినట్టు కనబడుతుందేమో వాళ్ళకి. కానీ దాచిపెట్టబడుతున్నాం. అక్కడుంటే చచ్చిపోయే వారము, ఇక్కడ దాచిపెట్టబడితేనే మనం బ్రతుకుతాము. ఈ భద్రము చేయబడుతున్న ఆ రెక్కల నీడలోనే మనం ముందుకు సాగిపోదాం. అలాగున మీరందరూ దాచిపెట్టబడుతున్న వారే. ఆయన రెక్కల కింద మిమ్మల్ని అందరినీ ఆయన తన యొక్క ఆపత్కాలం ముగిసే వరకు కూడా మనల్ని కాపాడుతూనే ఉంటాడు ఆయన. అయ్యా, ఆ రెక్కల నీడలోనే మనం బ్రతకాల. మీరందరికీ కూడా ఆ రెక్కల నీడలో ఉండడం ఇష్టమేనా? ఆ రెక్కల నీడలోనే ఆరోగ్యం ఉందని చెప్తా ఉంటాడు ఆయన. నీతి సూర్యుడవైనా నీ రెక్కల్లో నాకు ఆరోగ్యము. నీతి సూర్యుడవైనా నీ రెక్కల్లో నాకు ఆరోగ్యము. ఆరోగ్యము నాకు ఆరోగ్యము. ఆరోగ్యము నాకు ఆరోగ్యము. నీతి సూర్యుడవైనా నీ రెక్కల్లో ఆరోగ్యము. ప్రైజ్ ది లార్డ్. ఆయన రెక్కల నీడలోనే దాగి ఉండండి. ఆ రెక్కల నీడలో ఉన్నప్పుడు వచ్చే మాటలు ఏమాత్రం పట్టించుకోబాకండి. అది ప్రపంచానికి మనము దాచిపెట్టబడవలసిన ప్రజలుగా ఉండాలి. కాబట్టే ఆ మాటలు దేవుడు ప్రజలందరూ ఉచ్చరించడానికి, పలకడానికి పర్మిషన్ ఇచ్చాడు, అనుమతి ఇచ్చాడు. కానీ అయ్యా, ఆ రెక్కల నీడలోంచి ఒక్కసారి మనం బయటకు వచ్చినప్పుడు సర్వాధికారాలు దేవుడు మనకు ఖచ్చితంగా ఇస్తాడయ్యా. గాడ్ బ్లెస్ యు. దినములు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకోండి. మన మధ్య ఉన్న సోదరుడు పీటర్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. చెప్పబడిన వాక్యమును బట్టి, ఈ కుటుంబాన్ని బట్టి. తీయొచ్చుగా, తీరా కెమెరా. మహోన్నతుడా, మహాగణుడా, భూమిని ఆకాశం సృష్టికర్తలు, మీకు మరుగైనది ఏది లేదు నాయన. మరొకసారి మీకు రెక్కల కింద ప్రభా మమ్మల్ని దాచి కాచి కాపాడి తండ్రి, ఇగో ప్రభా ఈ గృహంలోకి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రం. అవును ప్రభా, ప్రేమ మేడం, కరుణ మేడం, పరిశుద్ధుడా నాయన, కోడి తన రెక్కల కింద ఏ విధంగా అయితే కాచి కాపాడుతూ ఉంటున్నాడో నాయన, పక్షిరాజు తన రెక్కల మీద ప్రభా ఏ విధంగా మోయితా ఉంటున్నాడో ప్రభా, వారి యొక్క పిల్లలను ప్రభా తండ్రి నాయన ఏ విధంగా తండ్రి వారిని కాపాడుతూ ఉంటున్నాయో పరిశుద్ధుడా, మీరు మమ్మల్ని కాపాడుతున్నారు. పరిశుద్ధుడా, నిజంగా ప్రభా మీ రెక్కల నీడలో ఆశ్రయం ప్రభా, మీ రెక్కల కిందనే ప్రభా తండ్రి మాకు భద్రత భద్రత గురించి, ఆశ్రయం గురించి, ఆశ్రయపూర్వమైనటువంటి మీ గురించి ప్రభువా, మీరు ఏ విధంగా అయితే మమ్మల్ని భద్రపరుస్తూ ఉంటున్నారు, ఏ విధంగా మమ్మల్ని కాచి కాపాడుతూ ఉంటున్నారు, ఆదిలో మా పితరులను ఏ విధంగా మీరు కాపాడి ఉంటున్నారు, మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రం ప్రభువా. మంచి ఊరటను అవును ప్రభా, మాకు జీవితములకు మా యొక్క తండ్రి మా జీవితంలో ఏ విధంగానైతే మీరు భద్రపరిచి ఉంటున్నారో మీకు రెక్కల కింద భద్రపరిచి తండ్రి నాయన యొక్క పరిశుద్ధాత్మ చేత నాయన ముద్రించబడి యేసు క్రీస్తు ద్వారా ప్రభువా మీలో ప్రభు మనం భద్రపరిచిన దేవుడు అంటున్నాం. నిజంగా ప్రభువా
నాయన దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, నిత్యుడకు తండ్రి, శాలేము రాజా, దయతో మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాడు. తండ్రి, ఏ మనిషి నాలో మాలో లేదు ప్రభువా, అయినప్పటికీ మీకు ప్రేమను బట్టి, కృపను బట్టి నా తండ్రి ప్రభువా మా యొక్క పాపములను, మా యొక్క దోషములను ప్రభువా పరిహరించి యేసుక్రీస్తు రాజ్యం మీకు రక్తము కింద యేసయ్యా తండ్రి మమ్మల్ని భద్రపరిచిన దేవుడు తండ్రి. అవును ప్రభువా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త యేసయ్య దేవాలయనము తండ్రి మా ప్రభువా, మీరు తండ్రి మాట్లాడినటువంటి దేవుడు పరిశుద్ధుడా నాయన. మేము తండ్రి ఎటువంటి శ్రమలు వచ్చినాను, ఇరుకులు వచ్చినాను, ఇబ్బందులు వచ్చినాను ప్రభా, నువ్వు ఎటువంటి వస్త్రహీనతనైనను ప్రభా, ఉపద్రవమైనను పరిశుద్ధుడా నా యేసయ్యను కరువైనను ఖడ్గమైనను ప్రభా, ఏది ప్రభా తండ్రి మమ్మల్ని నాయన మీకు తండ్రి నాయన భద్రత నుంచి ఆశ్రయం నుంచి ఏది మమ్మల్ని ఎడబాపేది లేదు నాయన ప్రభువా. మేము ఏదో సౌఖ్యం కోసం నాయన, సుఖము కోసం ప్రభా మేము తండ్రి ఇక్కడ లేము కానీ నాయన తండ్రి మా జీవము ప్రభా మీలో దాచబడి ఉన్నదని ప్రభా. నిజంగా ప్రభా తండ్రి మేము ఎంతో ఆనందిస్తూ ఉంటున్నాం, సంతోషిస్తూ ఉంటున్నాం ప్రభా. లెక్కల స్తుతులు స్తోత్రులు ప్రభా, జీవన్పతి యేసుక్రీస్తు రాజా, మేము ఏది ప్రభా తండ్రి ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పటికీ నాయన, మనుషుల నుంచి మేము పారిపోయినప్పటికీ ప్రభా నాయన తండ్రి ప్రభా మేము తండ్రి ఎటువంటి ప్రభావం తండ్రి ఇదిగో తండ్రి పరిశుద్ధులైన దౌర్భయమైన తండ్రి దుర్భరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ మీరు ప్రభా నాయన పరిశుద్ధ ఆర్థిక సమస్యలైనప్పటికీ, ఆరోగ్య సమస్యలైనప్పటికీ తండ్రి మేము తండ్రి చడియకుండా, భయపడకుండా నా తండ్రి నా ప్రభువా మీరున్నారని ప్రభువా, మీరు ఎక్కడి కింద మేము కప్పబడి ఉన్నామని తండ్రి తండ్రి ప్రభువా తిరిగి జీవించడానికి సహాయం ప్రభువా. నిజంగా ప్రభువా నా తండ్రి ఇదిగో లోకంలో ఏది ప్రభు తండ్రి సర్వోన్నతుడు దేని గురించి ప్రభు మేము భయపడుకున్నట్టు బంధువులకు తండ్రి నాయన, బంధుమిత్రులను తండ్రి నాయన పరిశుద్ధుడా, ఇదిగో మరి తండ్రికి శోధన నుంచి కానీ ప్రభా, ఇదిగో పరిశుద్ధుడా యేసుక్రీస్తు రాజా తండ్రి నాయన ఎటువంటి తండ్రి ఒత్తిడికి గురి అయినప్పటికీ ప్రభా పరిశుద్ధుడా నాయన మా యొక్క ఆశ్రయపురము ఆశ్రయదుర్గం మీరు ఉన్నారని తండ్రి ఒత్తిడులకు సహాయం చేసి స్తోత్ర వందనాలు. గృహంలో జ్ఞాపకం చేసుకోండి, ఎందు నిమిత్తము ప్రభా నాయన యేసయ్యా మీకే స్తోత్రాలు. గృహంలో ఎన్నుకున్నారు ప్రభా, ఇందులో ఉన్నవారిని ప్రభా మీరు ఎన్నుకున్నారో మాకు తెలియదు పరిశుద్ధ. ఈ దినములో ప్రభా ఈ యొక్క సమయంలో ప్రభా మీరు మాట్లాడి ఉన్నారని ప్రభా విశ్వసిస్తూ ఉంటున్నాం ప్రభా తండ్రి నాయన. లోకంలో ఎందరో ఉన్నారు ప్రభా, పరిశుద్ధులు ఎందరో గనులైన వారు ఉన్నారు, జ్ఞానులైన వారు ఉన్నారు, చందాలు గల వారు ఉన్నారు ప్రభా. అదిగో తండ్రి పేరు ప్రఖ్యాతలు గల వారు ఉన్నారు యేసుక్రీస్తు రాజా, ఐశ్వర్యవంతులు ఉన్నారు ప్రభా. తండ్రి మీరు ఎందు నిమిత్తం ప్రభా ఇదిగో చిన్న మందులు ప్రభా, ఇదిగో ఈ గృహంలో ఉన్నటువంటి నాయన పరిశుద్ధుల యొక్క తండ్రి నాయన యొక్క తండ్రి స్త్రీలను ప్రభా మీరు ఎన్నుకుని ఉన్నారు. ఇదిగో తండ్రి సుధా శిష్టని ప్రభా గృహం జ్ఞాపకం చేసుకుని వారి యొక్క పిల్లలకు జ్ఞాపకం చేసుకుని కుటుంబాన్ని మీ హస్తంలో కప్పించుకుని పరిశుద్ధ మీరు ఎక్కడి కింద ప్రభా వారికి ఆశ్రయం కల్పించమని ప్రార్థిస్తున్నాను. కృప చూపండి నా తండ్రి ప్రభువా, మీకు రక్తం కిందకి ప్రభు వారు వచ్చినట్టు సహాయం మీకు నామములో ప్రభు యేసు క్రీస్తు నామంలో నాయన ఈ గృహంలో రక్షణ భాగ్యం కలుగుచేయండి. చెప్పండి వారి తండ్రి ఆశకుని ప్రాణాన్ని తృప్తిపరిచే ప్రభా వారు ఏదైతే ఆశ కలిగి ఉంటున్నారో నాయన మీకు నామంలో వారికి ఆశను తృప్తిపరచమని సహాయం దయచేయండి. మీ కుటుంబంలో ప్రభా తండ్రి ఎత్తి పట్టుకునమని మీకు సాక్షి బిడ్డలుగా వారి తండ్రి మీరు నిలబెట్టుకుని ప్రభా ఈ కుటుంబంలో సమాధానము ఆయన కలుగజేయండి. సమాధానకర్తలు ఉందరుగాక కృప చూపండి, మీరే తోడుకుని కృప చూపి నడిపించి సహాయం దయచేసి ఆయన ఇక్కడ ఎందరైతే ప్రభు మీకు పరిశుద్ధులు ఉన్నారో ప్రభా వారందరినీ కూడా మీ హస్తంలో కప్పించారు. మీరందరిని బట్టి కూడా ప్రాణం ప్రభా నా దేవ ఈ కుటుంబానికి తండ్రి ఆతిథ్య ఫలమును దయచేయండి. మీరే తోడు నడిపించి సహాయం దయచేసి ఇంకా ప్రభా తండ్రి నా తెలుగు ప్రయాణం అంతట్లో కూడా మీరే తోడు కృప చూపమని ఉన్నతుడు మహాగణుడు మా ప్రభు రక్షకుడు ప్రేమల తండ్రి యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. పరిశుద్ధాత్ముడా సర్వశక్తి ప్రియమైనటువంటి సహోదరుడు చేసిన ప్రార్థనతో మేమందరము కూడా ఏకీభవిస్తా ఉన్నాము. ప్రభువా
నీ రెక్కల నీడలో దాచిపెట్టబడుట అంటే ఏమిటో, ఆ దాచిపెట్టబడుతున్నటువంటి ఆ ప్రజలు ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్తా ఉన్నారో, ఆ దాచిపెట్టబడుతున్నడానికి ప్రభు మేము ఏది కోల్పోవాలో, దేన్నైతే సాధించాలో ప్రభు సమస్తాన్ని చూపిస్తున్న దేవుడవు. ఈ కుటుంబాన్ని కూడా మీరు దాచమని ప్రార్థిస్తాము. ఈ ప్రియమైన సంఘాన్ని కూడా దాచమని ప్రార్థిస్తాము. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దాచమని ప్రార్థిస్తాము. ప్రభు వీరు పెద్ద పేరు పొందిన ప్రజలుగా వీరు మారకపోవచ్చు నాయన, వీరు గొప్పవారు గారు ఘనులుగా ఉండకపోవచ్చు ప్రభు. ప్రపంచం యొక్క కళ్ళెదుట ప్రభు నిజంగానే ఇది తండ్రి ప్రభు లెక్క చేయలేనటువంటి ఒక జనాంగంగా ఉండవచ్చేమో కానీ ప్రభు ఇది నీ యొక్క పక్షిరాజు పిల్లలై ఉన్నారు నాయన. నీ రెక్కల కింద దాచిపెట్టబడుతున్న జనాంగమై ఉన్నారు ప్రభు. వీరిని బలపరచండి, స్థిరపరచండి. నీ భద్రతలో, నీ రక్షణలో, నీ కాపుదలలో ముందు కొనసాగింపజేయమని ప్రభా. నీవు అధికారం అప్పచెప్పేటువంటి గడియ వరకు కూడా నీ రెక్కల నీడలోనే ఆపత్కాలము దాటు వరకు కూడా ప్రభువా నీ యొద్ద మాత్రమే ప్రభు ఆశ్చర్యముగా మేమందరం ఉండులాగున సహాయం దయచేయమని, ఈ కుటుంబంలో ఉన్నటువంటి ప్రభువా ప్రతి విధమైనటువంటి కొరత మీరు తీసివేయండి. రక్షణ సువార్తని కుటుంబంలో మీరు వినిపింపజేయండి నాయన. ఈ కుటుంబంలో ప్రతి విధమైనటువంటి దోషములన్నీ తీసివేయండి నాయన. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఈ కుటుంబం అంతయు కూడా పరిశుద్ధపరచబడును గాక. ఈ స్థలం అంతయు కూడా పరిశుద్ధపరచబడును గాక. ఈ కుటుంబంలో సమాధానకర్తలు ఉందురు గాక. ఈ కుటుంబంలో సమాధానము కలుగును గాక. నీవే కృపచేత ఈ యొక్క మాటలకు యోగ్యత కలిగిన ప్రజలుగా వీరందరి తీర్చిదిద్ది సహాయం దయచేయమని, జరగనయ్యున్న ప్రేమ విందులో కూడా మీరు తోడుగా ఉండమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక.